तस्मै गुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद् भागवतम की जय, श्री राधारमण लाल की जय, సమావేత భక్త బృందికి జయ। ఈరోజు భగవంతుడి ద్వారా మనకు చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము। బ్రహ్మ, శివ మరియు విష్ణువు, అంతేకాకుండా జీవుల మధ్య సంబంధం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము। సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రహ్మ, శివ, విష్ణువు మరియు జీవులు। సో భగవంతుడు, విష్ణు అంటే భగవంతుడు, బ్రహ్మ తర్వాత జీవులందరూ జీవతత్వము, శివ, విష్ణు మరియు జీవ వీరిద్దరి మధ్యతత్వము శివుడు। కానీ ఓవరాల్ గా ఎవరందరూ చూసినా భగవంతుడు విష్ణువు మాత్రము యజమాని, మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవను చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు। అది ఎవరో చెప్పట్లేదు, స్వయం భగవంతుడు డిక్లేర్ చేస్తా ఉంటాడు। సో ఇక్కడ భగవంతుడు ఈ జగత్తు అంటే భౌతిక బ్రహ్మాండాలను భగవంతుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు। ఈ సృష్టించినప్పుడు ఆ సృష్టి యొక్క మెయిన్ కారణం ఏంటంటే సృష్టించడము, స్థితి, దెన్ లయం। ఈ మూడు పనులు ఆ సృష్టిలో జరుగుతూ ఉంటాయి। సో కాబట్టి ఈ ముగ్గురు భగవంతుడు బ్రహ్మ, శివ, విష్ణువు। సో భగవంతుడి యొక్క గుణావతారాలు, బ్రహ్మ రజోగుణానికి నాయకత్వము ఆర్ కంట్రోల్ చేయడానికి ఉంటారు, విష్ణువు సత్వగుణానికి, దెన్ శివ తమో గుణానికి వాళ్ళు। ఎందుకంటే ఈ సృష్టి మూడు గుణాలతో కూడుకుని ఉంటుంది। సృష్టిలో జీవులు ఏదైతే శరీరాలను తీసుకుంటారో త్రిగుణాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది। కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు తాత్పర్యంలో, ఈ ముగ్గురి మధ్య ఎట్టి భేదం లేదు। ఏ విధంగా? గుణ రూపంలో భేదం లేదు। భాష్యంలో చెప్తున్నారు ఏ విధంగా ముగ్గురి యొక్క సృష్టి జరిగింది, తర్వాత జీవుల యొక్క సృష్టి జరిగింది। ఇక్కడ మొట్టమొదటిగా ఈ బ్రహ్మాండాన్ని భగవంతుడు కారణోదక సాయి విష్ణువు లేదా మహావిష్ణువు క్రియేట్ చేయడం, సృష్టించడం జరుగుతుంది। 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండాన్ని క్రియేట్ చేసి దీంట్లో మహత్తత్వము నింపబడుతుంది। మహత్తత్వం అంటే ఎలాగైతే ఇప్పుడు భూమి సారవంతంగా ఉంటే విత్తనం వేయంగానే వస్తుందో, అలా ఈ బ్రహ్మాండంలో భగవంతుడి యొక్క శక్తి రూపంలో మహత్వత్వం ఇమి ఉంటుంది। దెన్ మొట్టమొదటి జీవిగా బ్రహ్మదేవుడు
విష్ణు భగవానుని అంటే భగవంతుడి యొక్క పురుష రెండవ పురుషావతారమైనటువంటి గర్భోదకశాయి విష్ణువు యొక్క దేహము అంటే నాభి నుండి జన్మిస్తాడు. దాని తర్వాత మొదటి జీవి బ్రహ్మ. మరి బ్రహ్మ నుండి చతుర్కుమారులు జన్మిస్తారు. తర్వాత వారు బ్రహ్మ ఆదేశాన్ని ధిక్కరించడం వల్ల ఆ క్రోధము నుంచి ఆ శివుడు జన్మించడం జరుగుతుంది. జన్మిస్తూనే చాలా రోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పేరు ఆ రోధిస్తూ నా యొక్క నామకరణాన్ని చేయమన్నప్పుడు చాలా పవర్ఫుల్ అంటే భయంకరంగా రోధిస్తూ ఉంటే ఆయన పేరు రుద్ర అని పెడతాడు, రుద్రుడు అని. ఆ విధంగా బ్రహ్మ నుండి శివుడు ఉద్భవిస్తాడు. సో అందుగురించి ఇక్కడ జన్మను అడగలే, చెప్పలేదు చూడండి, శివుడికి ఉద్భవించడము అని చెప్తున్నాడు. అదే బ్రహ్మ జన్మిస్తున్నాడు, సో శివుడు ఉద్భవిస్తున్నాడు. వీరిద్దరికి కూడా కారణం ఎవరు? విష్ణువే పరమ కారణమని చెప్పేసి ఉన్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? స్వయంగా విష్ణు భగవానుడు. ఎక్కడ చెప్తున్నారు? దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞ సభకు వచ్చినప్పుడు వాళ్ళందరూ స్తుతించిన తర్వాత భగవంతుడు ఫైనల్ గా, మనం కూడా ఏదైనా మీటింగ్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఏం చేస్తారు? చీఫ్ గెస్ట్ ఫైనల్ గా మాట్లాడతారు. ఆయన అని వేరే వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత చీఫ్ గెస్ట్ కంక్లూజన్ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ విష్ణు భగవానుడు చెప్తున్నారు అన్నట్టు. సో ఆయన్నే సర్వకారణ కారణము. ఆది యందు కేవలం విష్ణువే, నారాయణుడు. అంటే ఈ సృష్టికి ముందు ఎవరున్నారు? నారాయణుడు. ఒకవేళ బ్రహ్మాండముని కారణోదక సాయి విష్ణువు సృష్టించిన మొదటగా ఎంటర్ అయింది కారణోదక సాయి విష్ణువు యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి గర్భోదక సాయి. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు. సో ఆయనేమో బ్రహ్మాండాన్ని సృష్టించడానికి లీల చేస్తూ ఉంటాడు. ప్రతి బ్రహ్మాండంలో మొదటి జీవిని తర్వాత మిగతా వాళ్ళని సృష్టించడానికి గర్భోదక సాయి విష్ణువు లీల చేస్తూ ఉంటారు అన్నట్టు. బ్రహ్మ కానీ శివుడు కానీ ఈ సృష్టికి ముందు లేరు. సృష్టిని సృష్టించిన తర్వాతనే వాళ్ళు రావడం జరిగిందని మనకు సకల శాస్త్రాలు, వేదాలు కూడా బోధిస్తున్నాయి. తర్వాత భాగవతం కూడా బోధిస్తుంది. అదే విధంగా శంకరాచార్యులు నారాయణ పర అనుచు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఏంటది? నారాయణుడే మూలము, ఈ మొత్తం సృష్టికి మూలము నారాయణుడు. సో నారాయణుడు మూలము, ఆయననే బ్రహ్మ రుద్రాదులు సృష్టి అనంతరం ప్రకటమయ్యారు. సృష్టికి ముందు లేరు వాళ్ళు. ప్రతి బ్రహ్మాండంలో కూడా మొదటగా బ్రహ్మాండం క్రియేట్ అయినప్పుడు ఎంటీగా ఉంటుంది. ఆ ఎంటీ బ్రహ్మాండంలో మొదటి జీవిగా బ్రహ్మ, తర్వాత రుద్రుల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా? బ్రహ్మని గర్భోదక సాయి విష్ణువు రుద్రుణ్ణి బ్రహ్మ ద్వారా ప్రకటన చేస్తాడు విష్ణు భగవానుడు. కాబట్టి ఆ విష్ణు భగవానుని ఆత్మేశ్వరుడు అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు భగవంతుడు విష్ణువు. ఎందుకు? వాళ్ళందరూ కూడా ఇక్కడ కర్మలు చేయడానికి రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ బ్రహ్మ, శివ కర్మలు అంటే భగవత్ ఆదేశాలను పాటించడానికి, సృష్టి లయం చేయడానికి. మరి అవి ఏ సమయంలో ఏం చేయాలి అనేది విష్ణు భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన నిర్దేశానుసారమే ఈ మొత్తం సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కార్యరూపాన్ని దాలుస్తూ ఉంటుంది. దీనికి భగవద్గీతలో కూడా మనకు చెప్పడం జరిగింది. ఏ శ్లోకంలో చెప్పారు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అంటే ఈ ప్రకృతి మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారము జరుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క సంకల్పము, భగవంతుడు ఏది కోరుకుంటే ఆ విధంగా ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. మరి భగవంతుడు కోరుకోవడం ఏంటి? సో భగవంతుడు ఏ విధంగా దీన్ని సృష్టిస్తూ ఉంటాడు? ఎవరైతే జీవులు వాళ్ళ పూర్వజన్మ కర్మలని అనుభవించడానికి కొరకు భగవంతుడు ఇక్కడ ఫెసిలిటీ వాళ్ళకు కల్పిస్తూ ఉంటాడు. సో ఇక్కడ శ్రీమద్ భాగవతం మొదటి శ్లోకంలోనే చెప్పారు ఈ సృష్టి ఏ విధంగా ఆరంభం అవుతుంది అని చెప్పేసి. తేనే బ్రహ్మ హృద
అంటే బ్రహ్మదేవుడి యొక్క అంతరం డైరెక్ట్ మనలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉండదు. హృదయాంతరాల్లో భగవంతుడు జ్ఞానాన్ని, మెసేజ్‌లని పంపించడం జరుగుతుంది. పూర్వకాలం మనకు కూడా మొబైల్స్ రాకముందు దాన్నేమంటారు? మెసెంజరో ఏదో అంటుండేదండి. అది ఉండేదన్నట్టు. జస్ట్ మెసేజ్ పాస్ చేయటం అంతే. అప్పుడు ఎందుకంటే మూవింగ్ ల్యాండ్‌లైన్‌లో ఓన్లీ ఎక్కడున్నామో అక్కడి నుంచే మాట్లాడగలుగుతాం. కానీ మనం ఆన్ ది వే గాని ఎక్కడి నుంచైనా కూడా ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే అప్పుడు మెసెంజర్ వచ్చింది. దాని ద్వారా మెసేజ్‌లు పాస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో, దాంతోనే ఎంతో ఆనందపడేవాళ్ళు. మెసేజ్ నేను పలానా దగ్గరున్నా, పలానా ఈ టైంకొస్తున్నా అని. దాని తర్వాత మనకు మొబైల్స్, ఫోన్స్, మొబైల్స్ రావడం జరిగింది. తొలుత బ్రహ్మదేవునికి అంతరమును విద్య గరిపెనని ఈ యొక్క భాగవతంలో మొదటి శ్లోకం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా భగవంతుడే ఆది అనేది మనకు భగవద్గీత 10th చాప్టర్ 2వ శ్లోకం. ఇక్కడ బ్రహ్మ రుద్రాదుల కంటే దయచేసి చెప్పే సబ్జెక్ట్‌ని దాని కంటిన్యూటీని పెట్టుకోండి. అంటే దాన్ని మిస్సింగ్ లింక్ లాగా ఈ శ్లోకం నుంచి మళ్ళీ భగవద్గీతకి వెళ్తే అది వేరేలాగా అర్థం చేసుకోకండి. ఈ శ్లోకంలో స్పెషల్‌గా ఈ సృష్టికి ఆరంభమున నారాయణుడు ఆర్ విష్ణువు మాత్రం ఉండే బ్రహ్మ శివ లేరు అనడానికి సపోర్టివ్గా ఇక్కడ చెప్తున్నారు. 10వ అధ్యాయము 2వ శ్లోకంలో నమే విదుహు సురగనా ప్రభవం న మహర్షయ అహం ఆదేహి దేవానాం మహర్షీనాం చ సర్వశః. భగవంతుడు చెప్తున్నాడు. ఇది ఇక్కడ కూడా మొదటి శ్లోకంలో శ్రీ భగవాను వాచ. ఈరోజు మనం చర్చిస్తున్న శ్లోకం కూడా శ్రీ భగవాను వాచ. భగవంతుడే చెప్తున్నారు ఏంటంటే దేవతా సమూహం గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలము. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తల్లి గర్భంలో బిడ్డ ఉన్నారనుకోండి, గర్భంలో ఉన్నంత సేపు ఆయన ఆ తల్లి యొక్క హైటు, తల్లి యొక్క విస్తారాన్ని మెజర్మెంట్ చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకు? ఆయన వితిన్ లిమిటెడ్ ఆ యొక్క గర్భాశయంలో ఉన్నాడు. గర్భం బయట ఆయన ఏమనుకుంటాడు క్యాలిక్యులేషను, ఇక్కడ ఇంతే ఇంకా ఈ సృష్టి. ఆయన గర్భంలో ఏదైతే చూస్తున్నాడో అదే సృష్టి, అదే సర్వం అనుకుంటాడు. కానీ ఆ గర్భంలోంచి బయటకొచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ తల్లి కూడా ఎంత పెద్దగుంది అనేది. 1 నెల బేబీ, 2 నెలలు, 3 నెలల బేబీ ఎంత ఉంటది? చిన్నగుంటారు. అదే సర్వంలాగా. ఎలాగైతే ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారు, బావిలో కప్ప. ఒక సముద్రం నుంచి ఒక కప్ప వస్తుంది పసిఫిక్ ఓషియన్. తర్వాత చిన్న బావిలో ఒక కప్ప ఉంటుంది. సో, మనకు గదా అప్పుడు మన చెన్నైలో దాన్నేమంటారు అప్పుడు సునామీ వచ్చినప్పుడు పాపం సముద్రం నీళ్ళు సిటీకి గూడా వచ్చేసినాయి. అలా సిటీలో ఉన్న బావిలో సముద్రంలోని సముద్రంలోని కప్ప పడిపోయింది. ఆ 2 మాట్లాడుతా ఉన్నాయి. ఆహ్, బావిలో ఉన్న కప్ప అంటుంది, "మీరెక్కడి నుంచొచ్చారండి? మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎంత పెద్దగుంటది?" అంటే ఆయనని పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చిన కప్ప అన్నది, నేను పసిఫిక్ ఓషన్ నుంచొచ్చాను. మరి మీ ఇల్లు అంటే, "అదే సముద్రమే మా ఇల్లు." మరి అది ఎంత పెద్దగుంటది? సేమ్ ఇంత ఉంటదా అంటుంది. ఎందుకంటే ఇది పుట్టిందిక్కడే, పెరిగిందిక్కడే, చనిపోతది ఇదే బావిలో. ఎంత పెద్దగుంటదో? చాలా పెద్దగుంటదంటుంది. ఈ బావి కంటే డబుల్ ఉంటదా? అంటే లేదు లేదు చాలా పెద్దగుంటది. డబుల్ అంటే 4 టైమ్స్ ఉంటదా? లేదు చాలా పెద్దగా 10 టైమ్స్ ఉంటదా? చాలా పెద్దగుంటది. 100 టైమ్స్ ఉంటదా? లేదు లేదు చాలా. అంటే ఇక చాలా అంటే ఈ బావిలో ఉన్న కప్ప క్యాలిక్యులేషన్ 100 మా అంటే 1000 ఇక అంతకంటే ఇంకేం క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ పసిఫిక్ ఓషన్ ఎంత పెద్దగుంటది. అలా భగవంతుడు ఈ యొక్క ఈ యొక్క మహర్షులు గాని, తర్వాత ఇంకెవరు గూడా భగవంతుడి యొక్క ఆది అంతాన్ని, మధ్యాన్ని గూడా చూడలేకపోతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి శక్తి సామర్థ్యాలు సరిపోవు భగవంతుని యొక్క ఆది, మధ్య, అంతరాలను చూసేటువంటిది. అంతేకాకుండా 10.8లో గూడా మనందరం ఇది బై హార్ట్ చేయవలసిన శ్లోకం. దాంట్లో గూడా చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. భగవంతుడు చెప్తున్నాడు, మీరు చూస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచము మీ ఏరియాలో, మీ కాలనీలో చూస్తుంది ఇదే కాదు. ఈ భౌతిక ప్రకృతి కూడా మీకు మీ ఊహకంతని అందనంత విధంగా ఉంది. మీరున్నది మీ ఇంట్లో, కాలనీ, మీ దేశము, మీ విశ్వము కాదు. ఈ బ్రహ్మాండమే మీ మీ యొక్క మీరుంటున్న మీ దేశమే మీ ఊహకందదు. అటువంటిది మీ ప్రపంచాన్ని మీరు కొలవలేరు. ఈ బ్రహ్మాండాలు వేరే లోకం గురించి
చాలా మీరు తెలుసుకోవడం చాలా కష్టం. అటువంటిది ఇటువంటి ఎన్నో అనంతమైనటువంటి బ్రహ్మాండాలు కలిపి ఒక భౌతిక సృష్టి. అది నా సృష్టిలో చాలా చాలా చిన్నది కంపేర్ టు ఆధ్యాత్మిక సృష్టి. కాబట్టి ఆధ్యాత్మిక, భౌతిక జగత్తులో రెండిటికి కూడా నేనే మూలము. నా నుండే ఈ 2 ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకొని విశ్వాసించి నన్ను సేవిస్తారో వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు. అది కూడా ఏ విధంగా సేవించాలా? హృదయపూర్వకంగా. ఏదో దిఖావట్ భక్తి కాదు. ఏదో ఇంకా చెప్పడానికి ఏదో మనం సేవ చేయాలి కదా అనేది కాదు. హోల్ హార్టెడ్‌గా ఎవరైతే చేయగలుగుతారు, ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడి యొక్క ప్యూర్ శుద్ధ భక్తి, దీనికి భగవద్భక్తికి మన ఆచార్యులు చెప్తారు 3 విషయాలని. ఒకటి ప్యూర్‌గా శుద్ధంగా ఉండాలా, ప్యూర్. తర్వాత 2 అన్‌కండిషనల్. అంటే మనం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ కొరకు కండిషన్స్ పెట్టకూడదు. నేను ఇది చేస్తాను, నేను అదే చేస్తాను, నేను ఇది మాత్రం చేస్తాను, లేదంటే ఇది చేస్తే నాకేంటి లాభము, మీరు ఇది చేస్తున్నారు మీకేం లాభం ఉంది, మీకేం లాభం లేకుండా మీరేమైనా సేవ చేస్తారా? ఎవరు చేయలేరు. ఇవి కండిషనల్. మన మూర్ఖత్వంతో, మన అజ్ఞానంతో, అల్ప బుద్ధితో మనం ఈ విధమైన విషయాలను ఆలోచిస్తాం. ఏంటవి? మన ఎవరు ఆలోచించగలుగుతారు అది? ఇటువంటి కండిషన్స్ ఎవరి లోపలైతే ప్యూరిటీ లేదో, పవిత్రత లేదో వాళ్ళు ఈ కండిషన్స్ అని పెట్టుకుంటారు. నేను ఈ సేవ చేస్తాను నాకేమొస్తుంది, మీరు కూడా సేవ చేస్తున్నారు మీకేమొస్తుంది. అర్థమైందా? సో కాబట్టి తిరుపతికి వెళ్తారు, నేను ఇన్ని వేల డొనేషన్ ఇస్తాను స్వామి, నాకు దానికి 10 రెట్లు లాభం కావాలా. ఇది నిజమైనటువంటి భక్తి కాదు. అది అర్థమైందా? మిశ్రమ భక్తి. అది అంటే కండిషన్స్ అప్లై. ఇంకోటి ఏంటి? ప్యూర్, అన్కండిషనల్, లవింగ్. కేవలం ప్రేమ ఉండాల, కామ ఉండొద్దు. కామ అంటే కోరికలు, భౌతికమైనటువంటి కోరికలు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కామపూరితమైనటువంటి భక్తి. ప్రేమపూరితమైన భక్తిలో కండిషన్స్ ఉండవు. తర్వాత అక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది. సో అటువంటి సేవను అనగా సమస్తము తన నుండే ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ భక్తులు అటువంటి సేవను నిర్వర్తిస్తూ ఉంటారు. దాంట్లో ఈ సృష్టిలో దేవతలు కూడా ఉండడం జరిగింది. వేదాంత సూత్రం ప్రకారం ఏంటంటే జన్మాది అస్యయతః, అది కూడా ఇదే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. ఇక యతో వా ఇమాని భూతాని జాయంతే అనేది ఉపనిషద్ వాక్యం. సమస్తము విష్ణు భగవాన్ నుండే ఉద్భవించి అతని పోషింపబడి చివరికి అతని శక్తి ద్వారానే లయించిపోను. దేశ్ ఇక్కడ చాలా క్లియర్ చెప్తున్నాడు. ఎందుకు బ్రహ్మ శివ విష్ణువుల మధ్య తేడా లేదు అని చెప్పారంటే, మళ్ళీ మనం వక్ర బుద్ధితో ఆలోచించకండి. బ్రహ్మ ఇస్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ విష్ణు. ఎందుకు అంటున్నారు? విష్ణువు నుంచే జన్మించాడు. సపోజ్ అదే మన జన్మ అట్లా ఉందనుకోండి, మన అబ్బాయికి మనకు తేడా ఉంటుంది. ఎందుకు? పేరుకు మన వంశము, కానీ ఆయన ఇండివిజువల్ సోల్, ఆయన ఇండివిజువల్ కర్మలు అనుభవించడానికి వచ్చిండు, ఇండివిజువల్ టేస్ట్లు, ఆల్ ఇండివిజువల్స్. మన కొడుకు మనము వేరు, మన కూతురు మనం వేరు. కానీ ఇక్కడ భగవంతుడు అది గుణావతారము. ఆ గుణావతారం విష్ణువే మూలము. విష్ణువు నుంచి బ్రహ్మ వస్తాడు. ఎందుకు తేడా లేదు? కేవలం ఆ భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించడానికి ఆ రూపం తీసుకుంటాడు. అదేవిధంగా బ్రహ్మ నుంచి శివ వచ్చాడంటే శివ కంటే బ్రహ్మ తక్కువ అని కాదు. అలా అర్థం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. దర్ ఆల్ ఈక్వల్ ఇన్ గుణ. అంటే వాళ్ళు ఒక పర్పస్ కొరకు ఈ సృష్టిని సృష్టించి స్థితి లయం చేయడానికి ఆ రూపాలు వస్తాయి. కాబట్టి ఆ యాంగిల్లో దే ఆర్ సేమ్ అని మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మ ఇస్ నాన్ డిఫరెంట్ అంటే కొన్నిసార్లు బ్రహ్మ పోస్ట్ క్వాలిఫై ఎవరైతే జీవుల్లోంచి క్వాలిఫై అవుతే అతను భగవంతుడి నుంచే జన్మించి ఆ బ్రహ్మ చెయ్యవలసినటువంటి పదవిని నిర్వహిస్తాడు. ఆచార్యులు చెప్తారు, నెక్స్ట్ బ్రహ్మ ఎవరు నన్ను? ఓ ఇస్ నెక్స్ట్ బ్రహ్మ? సో భగవంతుడి రామచంద్రుడి లీలలో హనుమంతుడు ఎంతో సేవ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ ఆచార్యులు చెప్తారు నెక్స్ట్ బ్రహ్మ. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రహ్మ పోస్ట్ అయిపోయిన తర్వాత హనుమాన్ విల్ బి ద నెక్స్ట్ బ్రహ్మ అంట. ఎందుకు? ఆల్రెడీ భగవంతుడి యొక్క లీలలో సేవ చేశాడు, ప్లస్ ఈ సృష్టి అనే లీలలో కూడా సేవ చేయడానికి భగవంతుడు పోస్ట్ ఇస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా
కరెక్ట్. సో ఎందుకు హనుమంతుడికి ఆ పోస్టు? బ్రహ్మకి ఏదైతే ఉత్తమమైనటువంటి జ్ఞానం ఉందో, చాలా నాలెడ్జ్, ఈక్వల్ నాలెడ్జ్ హనుమంతుడికి ఉంటుంది కాబట్టి. ఎందుకు సృష్టించాలంటే గొప్ప నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు వేరే భోగించడానికి రారు చూడండి. బ్రహ్మ కూడా భోగించడానికి రాడు, శివ కూడా ఈ భౌతిక ప్రపంచంలో భోగ కార్యం గురించి ఉండదు. వాళ్ళు కూడా కేవలం భగవద్ ఆదేశానుసారము వాళ్ళు ఇక్కడ భగవంతుడి ఆదేశాలను పాటించడానికి మాత్రమే వస్తారు. అది కూడా కాబట్టి ఇక్కడ ఆ గుణ రూపంలో తేడా ఉండదు అని చెప్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ భగవంతుడే నిర్వర్తిస్తున్నట్టు, భగవద్ ఆదేశాలను జస్ట్ పాటిస్తున్నారు. అంటే భగవంతుడే సృష్టిని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, చివరికి లయింపజేస్తున్నాడు. అది విష్ణువే. అనగా ఆ దేవదేవుని ప్రభవించడి శక్తులు తమ చర్య ప్రతి చర్యలచే జగత్తును సృష్టించి లయింపజేయుచుండును. అంటే భగవంతుడే ఈ యొక్క శక్తులు. అంటే గుర్తుపెట్టుకోండి, భౌతిక సృష్టిలో జీవులందరూ కూడా భగవంతుడి శక్తే. ఏ శక్తి? తటస్థ శక్తి. కాబట్టి ఆ తటస్థ శక్తిని భగవంతుడే సృష్టించడం జరుగుతుంది. దాని తర్వాత ఆ శక్తులు వారి కర్మలను అనుభవించి తర్వాత వారిలో ఎవరైతే భగవద్ధామానికి ప్రమోట్ అవుతారో దే విల్ గో. వాళ్ళు భగవద్ధామం కాకుండా ఇంకా పతనమయ్యేటువంటి కొన్నిసార్లు పాపకర్మలు చేస్తారు, పుణ్యకర్మలు చేస్తారు. పుణ్యకర్మలు చేసిన వాళ్ళకు నెక్స్ట్ స్వర్గలోకంలో వాళ్ళకు ఫెసిలిటీ కల్పించాలా, పాపకర్మలు చేసిన వాళ్ళకు నరకలోకంలో 2 రకాల శరీరాలు ఉంటాయి, భోగ శరీరము, యాతన శరీరము. ఆ రెండిటికి కూడా ఇంకా కర్మ సిద్ధాంతం ఉండదు అన్నట్టు. యాతన శరీరం అంటే నరక లోకాల్లో కేవలము శిక్షను అనుభవించాల. దానికి ఆచార్యులు చెప్తా ఉంటారు శిక్షని. ఇక్కడేమో గ్రాస్, మనకు 2 బాడీస్ ఉంటాయి, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ. అక్కడ గ్రాస్ కి ఇంకా సటిల్ కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే అది ఎంత కొట్టినా కూడా చావదు, సఫరింగ్ అవుతుంది. సో కాబట్టి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ, నితాయి ప్రభుజీ. అంటే యాతన శరీరం అంటే కేవలము కర్మని, అంటే చెడు కర్మని, అంటే బాధలని అనుభవించే శరీరము, దుఃఖపూరితమైనటువంటి శరీరం, దుఃఖాలను అనుభవిస్తుంది. ఆ ఒక దుఃఖంతో ఎండ్ కాదు. అదే ఇక్కడ అనుకోండి, మనము ఒకేసారి ఇలా తల నరికేస్తే చనిపోతాడు. సో సపోజ్ ఎక్కడన్నా కడుపులో కూడా ఎవరైనా కత్తి పొడిచారంటే ఆయన పట్టించుకోకపోతే అది బ్లీడింగ్ అయ్యి అది రక్తం కారికారి అలా కూడా చనిపోవచ్చు. కానీ అక్కడ అలా ఉండదు. సో ఆయన ఆ దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఫుల్గా ఇట్లా ఆయిల్ మసులుతున్న ఆయిల్లో పడేసినా చనిపోడు, బాధను అనుభవిస్తాడు. నిప్పుల్లో పరిగెత్తిస్తాడు, చనిపోడు, బాధను అనుభవిస్తాడు. అది కేవలం ఆ దుఃఖాలని అనుభవించే శరీరం. అదేవిధంగా స్వర్గలోకంలో కూడా కేవలం మనలాగా జన్మ మృత్యు జరా వ్యాధి కాకుండా, సపోజ్ ఆయన ఒక 5 సంవత్సరాలే అక్కడ ఉండేది ఉందనుకోండి, 5 సంవత్సరాలు ఆయన పుడతాడు, ఎటువంటి సుఖాన్ని అనుభవించాలని ఆ సుఖాలను అనుభవిస్తాడు. ఇమ్మీడియట్ జన్మ, దాని మృత్యువు. ఇక్కడ ముసలితరం 100 years కంపల్సరీ ఉండాలని ఏముండదు. ఎందుకంటే ఆయన ఎన్ని ఇయర్స్ అక్కడ ఉండే కర్మ చేసుకున్నాడో క్షీణే మర్త్య పుణ్యలోకం విశంతి, అక్కడ అంతకాలమే ఆయనకు ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎలాగైతే ఒకతనికి 50 years అప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, అరే వేరే నా ఫ్రెండ్కు 30 years ఆయన సర్వీస్ ఉంది, నాకు కూడా 30 years ఉండాలంటే ఉంటుందా? సపోజ్ 60 yearsకి రిటైర్మెంట్ అనుకోండి, ఆయన ఓన్లీ 10 years కంపెనీలో జాబ్ చేస్తాడు. ఎలా కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్లు వస్తారు, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఆల్రెడీ వేరే దగ్గర మిలిటరీలో ఒక 10 or 15 years చేసి ఉంటారు, రిటైర్మెంట్. వేరే కంపెనీలోకి వస్తారు, అక్కడ అప్పటికే ఆయనకు రిటైర్మెంట్కి దగ్గర నుండి అనుకోండి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు రిటైర్మెంట్. లేదండి వేరే మా కొలీగ్స్ 30 సంవత్సరాలు, నాకు కూడా 30 సంవత్సరాలు ఇవ్వండి, ఇవ్వరు. అలానే స్వర్గలోకంలో కూడా చాలా షార్ట్ పీరియడ్. ఈవెన్ నరకంలో కూడా అంతే. మీరు ఏవైతే నరక యాత్రను అనుభవించాలనో ఆ యాతన శరీరం అంతకాలం ఉంటుంది. నరక యాత్రలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ వాళ్ళు భూలోకంకు తిరిగి రావాలి, మర్త్యలోకంకు తిరిగి వచ్చి మళ్ళీ కర్మలను చేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా అతడు కార్యకారణములను అయి ఉన్నాడు. ఒకే కాలంలో సమస్తము ఏకమును భిన్నమును అయి ఉన్నది. సమస్తము బ్రహ్మమే అని
చెప్పబడుచుంది. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నత తరమగు దృష్టిలో బ్రహ్మమునకు పరముగా వేరే ఏదీ లేదు కనుక బ్రహ్మదేవుడు శివుడు నిక్కంగా విష్ణువునకు అభిన్నులై ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా అభిన్నం ఎట్లా? గుణ రూపంలో, పరిమాణ రూపంలో భగవంతుడితో ఎవరు కూడా తులతూగరు. గుణ రూపంలో మాత్రమే, ఇక్కడ గుణావతారం, గుణ రూపంలో మాత్రమే వాళ్ళు అభిన్నులు, పరిమాణ రూపంలో భిన్నులు. నెక్స్ట్ దాంట్లో చెప్తున్నాడు భగవంతుడు ఎవరికి సంబోధించి చెప్తున్నాడు ఇది? దక్షుడు. అందుకే ద్విజుడా, దక్షుడు కూడా బ్రాహ్మణుడే, కానీ ఆయన బ్రాహ్మణాన్ని సంబోధించలేదు చూడండి. సో ద్విజుడు ఎందుకంటే ఆయన పతనం అయిపోతాడు, దెన్ మళ్ళీ పవిత్రం అవుతాడు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ద్విజ బంధు కూడా అనలేదు, పతనం అయిపోలేదు, మళ్ళీ ఆయన పవిత్రమయ్యాడు కాబట్టి ద్విజుడు అని ట్వైస్ బన్. అదే మళ్ళీ ఒకసారి తల్లికి జన్మిస్తాడు తండ్రి ద్వారా, కానీ ఇక్కడ సో కానీ దక్షుడు బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రహ్మ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు. సో కాబట్టి ద్విజ తర్వాత మళ్ళీ ఎవరో అనుకుంటారో దక్ష అని సంబోధిస్తున్నారు. నేనే ఆది దేవుడనైనను ఈ జగత్ యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆత్మమాయ ద్వారా వర్తించుచుందును. ఆయా క్రియలను అనుసరించి నా ప్రాతినిధ్యములు భిన్న నామములతో పిలువబడును. చూడండి, ఆత్మమాయ. ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ తన నుండి విస్తరణ, తన ప్రతినిధులను ఆయన సృష్టిస్తూ ఉంటారు. సో వాళ్ళు భిన్న నామములతో పిలువబడతారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎవరికి? దక్షుడు ఆల్రెడీ తప్పు చేశాడు. దక్ష, నువ్వు శివుడి పట్ల తప్పు చేసావు. శివుడు ఎవరో కాదు, నాకు అభిన్నము. ఎందుకు? నా కార్యాన్ని నిర్వర్తించడానికే వచ్చాడు, కాకపోతే వేరే పేరు విష్ణు అని పిలవట్లేదు, రుద్ర అని పిలుస్తున్నాము. రుద్రుడు ఎవరో కాదు, నా కార్యము, నా ప్రాతినిధ్యం వహించి భిన్న నామముతో పిలువబడుతున్నాడు. బ్రహ్మ ఎవరో కాదు, ఆయన కూడా నాకు అభిన్నము, కానీ బ్రహ్మ నామంతో పిలువబడదు. ఎందుకు? ఆయన సృష్టించడానికి, సృష్టి కార్యాన్ని స్వీకరించాడు. ఎన్ని గుణాలతో? నాకంటే తక్కువ గుణాలతో వాళ్ళు సృష్టించడం జరిగింది. 50 గుణాలతో సృష్టించడం జరిగింది. శివ 54 గుణాలతో సృష్టించడం జరిగింది. విష్ణు 60 గుణాలతో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. తో భాష్యంలో చెప్తున్నారు 7వ అధ్యాయము 5వ శ్లోకంలో. అంటే ఈ శ్లోకాలన్నీ కూడా మళ్ళీ మనము ఎక్కడికి కనెక్ట్ చేసుకోవాలా? భాగవతంలో మనకు ఎందుకు ఈ శ్లోకాన్ని రెఫరెన్స్ ఇచ్చారు అనేది. అపరేయమితస్త్వాన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం దార్యతే జగత్. అక్కడేమో దక్షుడికి చెప్తున్నారు భాగవతంలో, భగవద్గీతలో భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు, ఓ మహాబాహువులు కలిగిన అర్జున. సో ఇక్కడ చూడండి, భగవంతుడు కూడా ఎంత చక్కగా సంబోధిస్తున్నారు. అక్కడ ద్విజుడా అంటే ట్వైస్ బోర్న్ బ్రాహ్మణ అని, ఇక్కడనేమో అర్జునుడు క్షత్రియుడు, ఓ క్షత్రియుడా అనలేదు. క్షత్రియుడిని దేంతో గుర్తిస్తారు? ఇతను క్షత్రియుడా కాదా అనేది. ప్రతి క్షత్రియుడికి బాహువులు చాలా, ఎందుకంటే ఆయన బాహు పరాక్రమం అంటే భుజములు చాలా బలవంతంగా ఉంటాయి అన్నట్టు. బ్రాహ్మణుడికి బుద్ధి బలము, క్షత్రుడికి భుజబలం ఉంటుంది. కాబట్టి మహాబాహువులు కలిగిన అర్జున అని సంబోధిస్తున్నాడు. వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొకటి ఉంది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకొని కొనే జీవులను కూడా ఉంటుంది, ఉంచుకునే జీవులను కూడి ఉంటుంది. సో భగవంతుడు ఇక్కడ 2 ప్రకృతుల గురించి చెప్తున్నారు. ఇక్కడ పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, అంటే ఈ పంచభూతాలతో కూడుకున్నది. అపరాప్రకృతి అంటే ఆత్మ ఆర్ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి. ఆత్మ ఎక్కడికి సంబంధించింది? భగవంతుడి యొక్క వైకుంఠానికి సంబంధించినటువంటిది. కాబట్టి దాన్ని పరాప్రకృతి, దివ్యమైనటువంటి ప్రకృతి లేదా ఆత్మ. ఆత్మ దేన్ని ఉపయోగించుకుంటుంది? తన స్వలాభం గురించి ఈ అపరా ప్రకృతి వనరులను
వాడుకుంటుంది అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు. సమస్త జగత్తు, ఈ మొత్తం భౌతిక జగత్తు పరమ మూలమైన దేవదేవు నుండి వెలువడిన శక్తియే అయి ఉంది. జీవభూత మహాబాహో అతడు పరా అపరా ప్రకృతుల యందు వర్తించునని భగవద్గీత యందే తిరిగి చెప్పబడింది. భగవదంశమైన జీవుడు పరా ప్రకృతి, అంశలుగా జీవుడు భగవానునికి అభిన్నులు. భగవత్ శక్తి భగవానునికి అభిన్నమైనది. కానీ వాస్తవమునకు ఈ భౌతిక జగత్తులో జీవుడు వివిధ గుణములను కూడి వివిధ రూపములందున్నాడు. ఆ రూపములు 84 లక్షల రకాలుగా ఉన్నవి. ఆ విధముగా జీవుడు వివిధ గుణ ప్రభావమున పనిచేయుచుండును. జీవులు వివిధ రూపములు కలిగి ఉన్నను. సృష్టి ఆరంభమున ఆదిలో విష్ణు భగవానుడు ఒక్కడే కలడు. సృష్టి ప్రయోజనమునకై బ్రహ్మదేవుడు ప్రకటము కాగా విలయము కొరకు శివుడు ఉద్భవించెను. భౌతిక జగత్తునందు ప్రవేశించడి విషయమునకు సంబంధించినంత వరకు జీవులు భగవదంశలే అయినను వివిధ గుణముల వలన వివిధ నామములను పొందుచున్నారు. బ్రహ్మ మరియు శివుడు విష్ణువు యొక్క గుణ అవతారములు. వారితో పాటు విష్ణువు సత్వగుణమునకు అధిపతి అగును కనుక అతడు బ్రహ్మ రుద్రాదుల వలె గుణావతారమని పిలువబడును. వాస్తవమునకు వివిధ నిర్దేశములకై భిన్న నామములున్నను, మూలం మాత్రం ఒకటే. చూడండి, వివిధ నామాలున్నాయి, బ్రహ్మ, రుద్ర, విష్ణువు, కానీ ఆది మాత్రం విష్ణువే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జీవులు కూడా భగవంతుడి యొక్క పరా ప్రకృతి అంటే ఆత్మలు. ఈ భౌతిక పదార్థానికి సంబంధము లేనటువంటి వాళ్ళు. భౌతిక పదార్థం వచ్చి దేహము, తర్వాత ఈ దేహము పంచభూతాల ద్వారా మనకు దొరుకుతుంది. దీన్ని అపరా ప్రకృతి అంటున్నారు. ఈ అపరా ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతిని పరా ప్రకృతి అనేటువంటి జీవుడు తన సుఖాల కొరకు వాడుకుంటాడు. ఎప్పుడైతే తన సుఖాల కొరకు ఈ భౌతిక ప్రకృతిని తన భోగం కొరకు వాడుకుంటాడో అప్పుడు అతను ఈ భౌతిక ప్రకృతిలో బంధింపబడతాడు. ఏ జీవుడైతే ఈ భౌతిక ప్రకృతిని భగవంతుడి యొక్క భోగము, భగవంతుడి సుఖము, భగవంతుడి ప్రీత్యర్థము వాడతాడో ఆయన బంధ విముక్తుడు అవడము ఖాయము. భగవంతుడు ఇంకా చెప్తున్నారు, సరియగు జ్ఞానము లేనట్టి వాడు బ్రహ్మ, శివుడు వంటి దేవతలు స్వతంత్రులని తలుస్తూ ఉంటారు. దయచేసి ఇది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు, ఎవరో కాదు. ఇది చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి. అంటే అల్ప బుద్ధి కలవారు అందరూ ఒకటే అంటారు. దాని కొరకే మనకు 10 నామాపరాధాల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. దాంట్లో 2వ నామాపరాధము ఏంటి? 2వ నామాపరాధము శివుడు బ్రహ్మ సమానులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరినూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని భావిస్తారు. విష్ణువుతో సమానులని భావిస్తారు. కాబట్టి దయచేసి ఇక్కడ భగవంతుడు కొంతమందికి నామాపరాధాల పైన డౌట్ ఉండొచ్చు. ఇక్కడ దీని ద్వారా డౌట్ క్లారిఫై చేసుకోండి. ఇది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఎవరాళ్ళు? సరి అయిన జ్ఞానము లేనటువంటి వారు బ్రహ్మ, శివ. ఇక బ్రహ్మ, శివ అంతేకాకుండా ఇతర దేవతలందరూ స్వతంత్రులు లేదా భగవంతుడు సమానం అనుకుంటా ఉంటారు. ఎవ్వరు స్వతంత్రులు కాదు. బ్రహ్మ, శివ అనే స్వతంత్రులు కాదు అన్నప్పుడు దేవతల పరిస్థితి ఎక్కడ ఉంటుంది అని ఆలోచించండి. కాబట్టి అందరు కూడా భగవంతుడి ఆదేశాలకు లోబడే ఉండాలి. వాళ్ళు ఎవ్వరు కూడా స్వతంత్రులు కారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మతో పాటు జీవులు ఎవ్వరు కూడా స్వతంత్రులు కారు. వారు దేవదేవుని తటస్థ శక్తి స్వరూపులే. బ్రహ్మ రుద్రాదులతో పాటు ఎల్లరి యందు పరమాత్మ రూపమున వసించువాడు కనుక దేవదేవుడు ప్రతి ఒక్కరికి త్రిగుణాత్మక కార్యముల యందు నిర్దేశం కొనసగును. ఎవరును భగవానుని అనుమతికి విరుద్ధంగా వర్తింపజాలరు కనుక పరోక్షంగా ఎవరును పరమ పురుషునికి భిన్నముగా లేరు. ముఖ్యంగా రజస్తమో గుణావతారములైన బ్రహ్మ, రుద్రులు నిక్కంగా అతనికి అభిన్నులు. ఎందుకు? భగవంతుడి ఆదేశానుసారం ఈ సృష్టి కార్యాన్ని నడిపించడానికి వచ్చినటువంటి వారు కాబట్టి భగవద్ అంశనే కాబట్టి వాళ్ళు అభిన్నులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు స్వతంత్రులు కారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి అధీనంలోనే ఉండాలి. దేవదేవుని తటస్థ శక్తి స్వరూపులే అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవాలి.
నెక్స్ట్ శ్లోకంలో సామాన్యమగు తెలివి కలవాడెవడైనను శిరము ఇతర దేహంగములు వేరని తలచడు. అదేవిధంగా నా భక్తుడు సర్వవ్యాపియగు నన్ను దేని నుండి ఏ జీవుని నుండి భేదపరచడు. కాబట్టి మన శరీరం హోల్ బాడీలో ప్రతి అంగము వేరుగా ఎలా భావించమో భగవంతుడు అదే చెప్తున్నాడు. నిజంగా తెలివైన వాడు శిరమును ఇతర అంగం నుంచి వేరు అని ఎలా భావించడో, కాబట్టి అందరూ కూడా భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శనలో ప్రతి ఒక్కరూ భగవంతుడి లోపల పార్ట్ అండ్ పార్సల్ భాగంగా అర్జునుడి ద్వారా మనందరికీ చూపించడం జరిగింది. కాబట్టి అలాంటప్పుడు వీళ్ళని వేరుగా చూపించకూడదు. అట్లని వాళ్ళు స్వతంత్రులు కాదు. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ స్వతంత్రం ఉండదు, లెఫ్ట్ హ్యాండ్ స్వతంత్రం ఉండదు. ఈ మనస్సు యొక్క ఆదేశానుసారమే అది మనస్సు లేదా బుద్ధి యొక్క ఆదేశానుసారం ప్రతి ఇంద్రియం పనిచేస్తూ ఉంది. సో కాబట్టి మనందరం భగవద్ అంశ, ఇంక్లూడింగ్ బ్రహ్మ శివ కూడా భగవంతుడి యొక్క అంశ. కాబట్టి అంశ రూపంలో భిన్నము కాదు, పరిమాణ రూపంలో వాళ్ళు హోల్ కాదు, స్వతంత్రులు కాదు. దేహంలోని ఏదేని భాగము రోగగ్రస్తమైనప్పుడు దేహమంతయు దాని రక్షణ భారమును స్వీకరించును. అదేవిధంగా భక్తుని అందలి ఏకత్వ భావన బద్ధజీవుల ఎడ కరుణగా ప్రకటమగును. సో దీన్ని అంటే భక్తుని అందరూ ఏకత్వ భావన అంటే ప్రతి పార్ట్ కూడా నాది, నాకు సంబంధించింది అనే భావనని ఏకత్వ భావన అనడం జరుగుతుంది. మన శరీరంలో సపోజ్ కాలి గోటికి ఏమన్నా అయింది అనుకోండి, ఆ కాలి యొక్క వేలుకు దాన్ని కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటాయి. పోనీ నాకు సంబంధం లేదు అని చేతికి ఏం కాలే కదా, ఆ కాలి చిటికనే వేలుకు ఏదైనా అయితే ఈ యొక్క రైట్ హ్యాండ్తో మనము దానికి మందు పెట్టడం కానీ, దాని కేర్ తీసుకోవడం కానీ, అది తగ్గడానికి కొరకు సో మందులు వేసుకోవడం కానీ జరుగుతుంది. ఆ విధంగా దేహంలో ప్రతి భాగాన్ని ఏ విధంగా ఏకత్వం నాది, మేము అంతా కలిసి ఒకటే కదా అన్నట్టుగా కేర్ తీసుకున్నట్టుగా ఎవరు తీసుకోగలుగుతారు? అది భగవద్గీతలో 5వ అధ్యాయం 18వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. వినమ్రులైనటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన జ్ఞాన బలంతో, యోగులు నిజమైనటువంటి జ్ఞానం ఉంది, ఆ బలంతో ఏం చేస్తారు? విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని, అంటే మరి మనందరం కూడా జ్ఞాన యోగులము లేదా భక్తి యోగులం అని మీరు పిలవాలనుకుంటే, లేదు ప్రభు చాలా జ్ఞానం ఉంది, బ్రహ్మాండమే ప్రవచనం ఇస్తా ఉన్నారు, కానీ అప్లికేషన్ పార్ట్ 0 అంటే యు ఆర్ నాట్ జ్ఞాన యోగి, యు ఆర్ నాట్ యోగి. సో ఒకవేళ మీరు నిజమైనటువంటి యోగి అయినట్టు అవుతే, సో భగవంతుడి యొక్క కథామృతాన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మీరు ఏ విధంగా చూడాలా? బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని అంటే చండాలను కూడా సమదృష్టితో చూడాలి. అందరూ ఈక్వలే, అందరూ భగవంతుడి యొక్క అంశలే, వాళ్ళందరూ భిన్నము కాదు, అందరూ కూడా ఏకత్వం. ఆ విషయంలో భగవంతుడి అంశ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంశం, భగవంతుడి అంశలమే మనందరము అని అందరి పట్ల కరుణ జాలితో ఉండాలి మనము. అనగా పండితుడైన వాడు ఎల్లరి బద్ధ జీవితం సమంగా వీక్షించరు. ప్రతి ఒక్కరు మన కర్మానుసారంగా, ఒకడు పేదవాడిగా, ఒకడు ధనవంతుడిగా, ఒకడు కుష్టి రోగంతో, ఒకడు కాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా, ఒకడు కన్ను లేకుండా, ఒకడు అలా ఎన్నో రకాల కర్మలు అనుభవించవచ్చు. కానీ అది మనం చూసి వాళ్ళ యొక్క దేహాన్ని చూసి విమర్శించకూడదు, ఈర్ష్య అసూయ చెందకూడదు. ప్రతి ఒక్కరి పట్ల ఆత్మ భావంతో చూసి వాళ్ళ పట్ల దయ జాలి మనం చూపించాలి. ఇక్కడ మనకు భగవద్గీతలో అహింస, వాళ్ళని హింసించకపోవడం అంటే అటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని, అనాథాశ్రమం ఉంటుంది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, సో వాళ్ళకు కూడా భగవంతు యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించడానికి ప్రయత్నం చేయాలి మనము. భక్తులు ప్రతి బద్ధ జీవుని ఎడ కర్ణను గొనియుందురు కనుక అపారక్య బుద్ధి అని తెలుపబడింది. అంటే భక్తులు పండితులను జీవులెల్లరూ భగవద్ అంశాలని తెలిసిన వారును అగుటచే ఎల్లరూ సుఖమును బయటకై కృష్ణ భక్తిని ప్రచారం కావింతరు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, భక్తులందరూ కూడా, మా విజయ్ కుమార్ ప్రభుజీ ఉన్నారో లేదో తెలియదు, ఉంటే మాతాజీ ఈ సెంటెన్స్ చూపించండి విజయ్ కుమార్కు. అంటే ఆయన యొక్క చాలా మంచి మనస్తత్వం ఏంటి,
నిరంతరము భక్తి ప్రచారం చేయాలని పాపం చాలా ఆరాటపడతా ఉంటాడు. ఎందుకంటే నిన్న చూయించాడు ఒక 100 మోర్ దాన్ 100 హరే కృష్ణ మంత్రం, పంచతత్వ మంత్రము, హరే కృష్ణ మంత్రము, అవన్నీ కూడా A4 సైజులో పెద్ద జిరాక్స్ చేయించి వాళ్ళ లిఫ్ట్ దగ్గర వాళ్ళ టెనెంట్స్ ప్రతి టెనెంట్కి ఒక పాంప్లెంట్ ఇచ్చి, తర్వాత ఎక్కడైనా మందిరంలో దగ్గర అక్కడ పెట్టించి, ఎక్కడ వెళ్తే అక్కడ. సో ఆయన మనం చిన్న చిన్న కార్డు ఇవ్వడానికే మనం వెనక ముందు అవుతే A4 సైజ్ చిన్నది వాళ్ళకు కనబడే అక్షరాలని, పెద్ద ఎందుకు ఆయన పేరు పెద్ద అక్షరాలతో ఒక జిరాక్స్ బండల్ మొత్తం చేయించి నాకు చూపించడం జరిగింది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నిజమైనటువంటి అంటే ప్రతి జీవి పట్ల మనం అంటే మానవ సేవ చెయ్యండి, కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యండి. ఓకే, పశువుల పట్ల కూడా కరుణ ఉండాలా. నిజమైన కరుణ అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను, జీవులెల్లరూ భగవంతుడి అంశాలను తెలిసిన వారు అగుడితే వాళ్ళందరికీ ఏం చేయాలా, నిజమైన సుఖాన్ని, ఆధ్యాత్మిక సుఖాన్ని ఇవ్వండి. భౌతిక సుఖం ఓకే, మనందరము దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, రాష్ట్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఫ్యామిలీని, కానీ నిజంగా ప్రొటెక్షన్ అనేది భగవంతుడు రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. భగవంతుడు ఒకవేళ ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఆ జీవిని ఏ శక్తి కూడా సంవరించలేదు, కానీ భగవంతుడు సంవరించాలంటే ఆ జీవిని ఎవరు రక్షించలేరు. దానికి ఎగ్జాంపులే హిరణ్యకశిపు. బ్రహ్మ ద్వారా వరాలు పొందుతాడు, కానీ ఎప్పుడైతే ఆయన భగవంతుడి పరమ భక్తుడిని హింసించాడో, ఇంకా ఆయనను సంవరించడానికి వచ్చిన నరసింహస్వామి నుండి ఎవరు కూడా ప్రొటెక్ట్ చేయలేకపోయినారు. అదేవిధంగా రావణాసురుడు భగవంతుడి యొక్క అలాదిని శక్తిని ఆయన భోగించాలనుకున్నాడు. అప్పుడు రామచంద్రుడుకి ఎప్పుడైతే క్రోధం వచ్చిందో, రామచంద్రుడి యొక్క క్రోధం నుంచి ఎవ్వరు కూడా, ఆయన శివభక్తుడు బ్రహ్మభక్తుడు, కానీ రక్షించలేకపోయారు. కానీ ఇక్కడ భక్తులు చేయవలసిందేంటి, ఎల్లరికి సుఖమును, ప్రతి ఒక్కరికి సుఖం అంటే ఆధ్యాత్మిక సుఖాన్ని ఇవ్వడానికి కొరకు బడైటకై కృష్ణ భక్తిని ప్రచారం కావిస్తారు. వాళ్ళు ఎన్ని కష్టాలనైనా బాధలనైనా అనుభవిస్తారు. దేని కొరకు, కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి కొరకు వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారు, వాళ్ళ డబ్బుని కేటాయిస్తారు. అంటే తన్ మన్ ధన్, వాళ్ళ తనువుని శారీరక సేవ, మనసుతో సేవ, తర్వాత ధన్ వాళ్ళ సంపాదించినటువంటి ధనముతో సేవ చేస్తూ ఉంటారు. ఏ సేవ, భగవత్ ప్రచార సేవ. దేహమందలి ఏదేని భాగము ఒకవేళ రోగగ్రస్తం అయినట్టయితే దేహం యొక్క పూర్తి అవధానం ఆ భాగం పైననే నెలకొంటాడు. సో అనుకోకుండా బీపీఓ ఇంకేదో ఎక్కువైపోయి ఒక చెయ్యి పారలైజ్ అయింది అనుకోండి, అంటే కంప్లీట్ కాదు పార్షల్ పారలైజ్ అవుతే అప్పుడు ఫిజియోథెరపీ అంటాడు, దీనికి కొంచెం ఎక్సర్సైజ్ చేయించాలి, అది చేయించాలంటే రైట్ హ్యాండ్ సపోర్ట్తో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాడు. లెఫ్ట్ హ్యాండ్ చేయవలసినటువంటి పనులను రైట్ హ్యాండ్ యాక్సెప్ట్ చేస్తుంది. మనం కొన్నిసార్లు లెఫ్ట్ హ్యాండ్ చేసే పనులు రైట్ హ్యాండ్తో నార్మల్ స్థితిలో అయితే చెయ్యము, కానీ లెఫ్ట్ హ్యాండ్ పారలైజ్ అయింది, అప్పుడు ఏం చేస్తాం, అరే తప్పదు, ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా మా మిత్రుడే, నా సొంత బంధువు, అంటే శరీరం యొక్క భాగం కాబట్టి ఈ రైట్ హ్యాండ్తో వేరే దేహాల యొక్క లెఫ్ట్ హ్యాండ్ చేసే పనులు మనం చేయం. కాబట్టి మన లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాము, కానీ రైట్ హ్యాండ్తో చేయం. కానీ మన శరీరానికి అయింది అనుకోని, శరీరంలో మన చేయి భాగం కాబట్టి మన రైట్ హ్యాండ్తో మనము తప్పకుండా చేసుకుంటాం. ఆ విధంగా ఇక్కడ ఒక్క భాగం పాడవుతే అలానే మనం అందరినీ కూడా అలా భగవంతుడు అనే ఈ యొక్క విరాట్ స్వరూపం అనే శరీరంలో మనందరం భాగాలము. కాబట్టి నేను ఒక భాగమే. సపోజ్ నేను ఒక చిన్న చిటికన వేలు అనుకుంటే, సో రైట్ హ్యాండ్ చిటికన వేలు అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ చిటికన వేలుకి యాక్సిడెంట్ అయ్యి కొంచెం ప్రాబ్లం అయింది అనుకోండి, ఈ రైట్ హ్యాండ్ వేళ్లతో లెఫ్ట్ హ్యాండ్కి మందు పెట్టడము, తర్వాత దానికి పట్టిగడ్డ, ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ కేవలం ఇంటి వాళ్లకు మాత్రము రెస్ట్రిక్ట్ అవ్వకండి. మనందరము భగవంతుడి భాగము. అదే ఒక తల్లి ఉందనుకోండి, 4 బిడ్డలైతే ఆ బిడ్డలు ఏ బిడ్డకు ఏమన్నా అయినా ఆరోగ్యం పాడవుతే ఆ తల్లి అందరికీ అటెండ్ చేస్తుంటుంది. మనం ఏందండి మనుషులము, మా ఇంటి దగ్గర ఒక కుక్క 10 పిల్లలకు జన్మిచ్చింది, ప్రతి బిడ్డకు ఈక్వల్గా సేవ చేస్తూ ఉంది. ప్రతి బిడ్డకు, మనుషులంటే ఒక బిడ్డనే కంటారు లేకుంటే 2, కానీ అది 10 మంది, పంది అయితే 20 మంది, అన్నిటికీ పాలిస్తుంది, అన్నిటికీ కోడి 20 మంది పిల్లలను అన్ని తినేట్టుగా చిన్నతనంలో ఇలా మొత్తం భూమి అంతా పెకిలించి గింజల్ని కనబడేట్టు చేస్తుంది. పాపం
అక్కడ తన బిడ్డలు గింజలు తినే తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అక్కడ తను భుజించడం తక్కువ, తన బిడ్డలకు ఆ గింజలు ఎక్కడున్నాయో చూసి సో అది దానికి ఫెసిలిటీ కల్పిస్తుంది ఆ చిన్న కోడి పిల్లల కొరకు. మరి ఆ పక్షులకు పశువులకి అంత జ్ఞానం ఉన్నప్పుడు మనం కూడా అదే, నా బిడ్డలకు మంచి ఇల్లు, మంచి భోజనము, మంచి తిరగడానికి కార్లు, మంచి విహారయాత్రలు తిరగడానికి, సో వాళ్ళకు ఏసీ స్కూల్స్, ఏసీ బస్సులు, ఇది కాదండి ఇవ్వవలసింది. వాళ్ళకు ఈ జన్మ తర్వాత నెక్స్ట్ ఎవరు తండ్రి వస్తారో, ఎవరు తల్లి వస్తారో, సపోజ్ వాళ్ళది మనకు భగవంతుడు ఇలా దాన్ని ఏమంటారు సీసీ కెమెరాలో మన నెక్స్ట్ కర్మను ఒకవేళ మొన్ననే నిమయ ఒకటి ఏదో చెప్తా ఉండే, సో ఎవరైనా ఫ్యూచర్ని చూసిండు అని చెప్పేసి టైం ట్రావెల్ అంటే ఒక అతను ఎవరో, మరి అది పేపర్లో వచ్చిందా న్యూస్లో వచ్చిందా? న్యూస్లో వచ్చిందంట. ఆయన ఫ్యూచర్ టైం ట్రావెల్ చేసి వచ్చిందంట ఆయన. చూడండి, అంటే దేంట్లో సుడిగుండము దేంట్లోకి వెళ్తే ఏదో సంథింగ్ సైన్స్ దాంట్లోకి వెళ్ళి బ్రతికి వచ్చాడు, కానీ ఆకారం షేప్ అంతా కూడా ఎవడు గుర్తుపట్టని విధంగా అయింది. కానీ ఫ్యూచర్ని చెప్తా ఉన్నాడంట, ఫ్యూచర్లో ఇలా థర్డ్ వరల్డ్ వార్ రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు అని చెప్పేసి. ఆల్రెడీ మనకు బ్రహ్మ ఏమంటారు కడపాల ఆయన ఎవరో ఉంటారు కదా, ఆయన కాలజ్ఞానాన్ని చెప్పినటువంటి వీరబ్రహ్మం గారు ఎవరు సంథింగ్, దాంట్లో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం కూడా మనకు భగవంతుడు సపోజ్ ఒక సీసీ ఎట్లయితే వేదవ్యాస వారు దివ్య దృష్టిని సంజయుడికి ప్రదర్శించినట్టుగా మన యొక్క నెక్స్ట్ జన్మ గురించి మన గురుదేవుల వారు అలా చూపించారనుకోండి. ఈ జన్మలో ప్రపంచంలోనే కోటీశ్వరుడు, కానీ ఈ శరీరం వదిలేయగానే నెక్స్ట్ జన్మలో ప్రపంచంలో అత్యంత దరిద్రుడు అన్నట్టు ఆయన జన్మ. అది వెయిటింగ్ చేస్తాం, ఎప్పుడెప్పుడు ఆ శరీరం వదిలేస్తాడో ఇటువంటి శరీరాన్ని ఇవ్వడానికి కొరకు. మరి ఎంతమంది ఇష్టపడతారండి ఈ శరీరంలో? ఆయన వరల్డ్ ఛాంపియన్, 10 సార్లు వరల్డ్ ఛాంపియన్. నెక్స్ట్ శరీరము ఆయన 2 కాళ్ళు పుట్టంగానే ఒక యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోతాయి, కానీ జన్మ 2 కాళ్ళు లేకుండా 50 ఏళ్ళు జీవించాల్సి వస్తుంది అనుకుందాం. దాంట్లో కూడా మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత 2 చేతులు పోతాయి, కానీ ఆయన 40 ఏళ్ళు జీవించాల. 2 కాళ్ళు లేకుండా 50 ఏళ్ళు, 2 చేతులు మధ్యలో పోతాయి, కానీ జీవితం అయితే ఉంటుంది నరక యాతన. 2 కాళ్ళు 2 చేతులు లేకుండా 50 ఏళ్ళు. ఎంతమంది ఇష్టపడతారండి అటువంటి జన్మని తీసుకోవడానికి కొరకు? అమ్మో మాకొద్దు ప్రభుజీ. మరి అటువంటి జన్మ వద్దంటే ఇక్కడ మనం ఏం చేయాలా? కాబట్టి అలా మన బంధుమిత్రులకి ఎంతమందికి ఉందో మనకి కూడా ఉండొచ్చు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అనేది భగవంతుడు నిజమైనటువంటి వాళ్ళకు సుఖాన్ని, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవని మీరు ప్రచారం చేయండి, భక్తిని పంచండి. అదేవిధంగా కృష్ణుని మరిచి భౌతికత్వమున పడి ఉండేది వాడి ఎడ భక్తులు తమ దృష్టిని నిలిపి ఉంటారు. సమస్త జీవులను భగవద్ధామునకు చేర్చ పని చేయుటే భక్తుని సమదృష్టి అయి ఉన్నది. దయచేసి ఈ కార్యంలో ఉండండి. ఇంకా మనము ఇంత చెప్పినా, భగవంతుడు చెప్పినా, ఆచార్యులు చెప్పినా, మన గురువు గారు చెప్పినా, మనం దేనికి అంకితమై ఉంటున్నాము? వైఫ్ అయితే హస్బెండ్కి అంకితము, పిల్లలకు అంకితము. హస్బెండ్ అయితే వైఫ్కు వాళ్ళ యొక్క 2, 3, 4 లేకుండా ఒక్క కొడుకుతే ఆ సంతానానికి, లేదా ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ అంటే కాలనీ వాళ్ళకి ఏదైనా సేవ చేయడానికి, ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ అయితే వాళ్ళ యొక్క ఒక గ్రూప్కు, దానికి కాదు. ఆ గ్రూప్ ఎట్లా? భౌతికమైనటువంటి సపోర్ట్, డాక్టర్ అనుకోని మెడికల్ సర్వీసెస్ చేస్తావు అంతవరకే, ఒక్క ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పడు ఆయన. మరి నెక్స్ట్ లైఫ్, ఈ లైఫ్ కార్డియాలజిస్టే ఆయన హార్ట్ అటాక్ను కాపాడుకోలేడు. తర్వాత వాళ్ళ స్పెషలిస్ట్లే కంటికి ప్రాబ్లం వచ్చింది అనుకోని కన్ను పోతుంది, ఆయన ఐ స్పెషలిస్టే తన కన్నును కాపాడుకోలేడు. అలాంటప్పుడు మన జీవితాన్ని మనం ఎక్కడండి? ఈ భౌతిక సర్వీస్ల వల్ల, ఈ భౌతిక సేవల వల్ల మంచిదే, పుణ్యకర్మ వస్తుంది, స్వర్గలోకంలో పుణ్యాన్ని అనుభవించి మళ్ళీ మర్త్యలోకం వస్తావు. అటువంటిది కాదు. వాళ్ళకు నిజంగా ఎవరికైనా అన్నదానం చేయాలని ఉంది, వాళ్ళకు భగవత్ ప్రసాదం దానం చేయండి. ఎవరికన్నా బుక్స్ దానం చేయాలని ఉంది, వాళ్ళకు భగవద్గీత భాగవతాన్ని దానం చేయండి. ఎవరికన్నా పాపం వాళ్ళకు ఇంకా ఏదన్నా ధన రూపంలో దానం చేయాలని, వాళ్ళకు భగవంతుడు చెప్పిన విధంగా ధామవాసాన్ని కల్పించండి, ధామవాస తీర్థయాత్ర. ఎవరికన్నా తక్కువ ఏదన్నా 100 రూపీస్ దానం చేయాలని ఉందనుకోండి, ఆయనకు ఒక మాల దానం చేయండి. లేదా 100 రూపీస్, మీరు 110 ఇస్తాను, 100 రూపాయలు మాల ఇస్తాను, 10 రూపాయలు కావాలంటే చేయండి, నాకు మాత్రం జపం చేయాలా. ఆయన నోయింగ్లీ అన్నోయింగ్లీ ఏదైతే వాల్మీకి రామాని చెప్పే ప్లేస్లో మరా చెప్తూ
స్వయం భగవంతుడి యొక్క కావ్యాన్ని, ఆది కావ్యాన్ని రచించేంత గొప్పవాడైనప్పుడు మనం కూడా, మన దగ్గర చాలా డబ్బు ఉందండి, కానీ దాన్ని ఎవ్వరికి కూడా ప్రాపర్ విధంగా దానం చేయట్లేదు. దానం చేసినా దాన్ని ఒకసారి దానం చేశామంటే చేసే ముందే భగవంతుని ప్రార్థన చేయాలి. ప్రభు, నేను ఈ దానం నా యొక్క కష్టార్జితమైనటువంటి డబ్బు, ఈ దానాన్ని కేవలము నీ యొక్క సేవకు ఉపయోగించండి, నీ భక్తుల సేవకు ఉపయోగించేట్టుగా మనం ప్రార్థన చేస్తే అందులో ఒక్క రూపాయి కూడా వ్యర్థము కాదు. తీసుకున్నవాడు తీసుకునేప్పుడు కూడా, ప్రభు ఈ యొక్క దానాన్ని మీ యొక్క సేవకు ఉపయోగించండి అని ప్రార్థన చేయాలా. ఇచ్చేవాడు కూడా ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు అది కేరింగ్, భగవంతుడు కేర్ తీసుకుంటాడు అన్నట్టు. మాయ తీసుకున్నవాడి దగ్గర ఉండొచ్చు, ఇచ్చేవాడు కూడా ఫుల్గా, ఎందుకంటే ఆ ఇచ్చేవాడు అన్ని దొంగతనాలు చేసుకుంటూ వచ్చి దానం ఇస్తే ఆ దానం తీసుకున్న వాడికి కూడా దొంగతనంలో భాగము, తర్వాత ఆయన కూడా అటువంటి ప్రవృత్తి వస్తుందంట. దానికి ఇంతకు ముందు కూడా ఒక ఆచార్యుడి యొక్క స్టోరీ చెప్పాను. ఒక గురువు గారు ఉంటాడు, సాధువు. ఆయన ప్రచారం చేస్తూ ఊరూరా ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. ఎందుకంటే సాధువులు, సంతులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా భక్తులు, వాళ్ళ యొక్క ప్రైమ్ డ్యూటీ ట్రావెల్ చేస్తూ ఎక్కడైతే నీడీ పీపుల్, ఎక్కడైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ, అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. చైతన్య మహాప్రభుతో చెప్పారు, యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా భగవంతుడి యొక్క నామము, భగవత్ కథామృతము, భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క దేవాదిదేవ తత్వాన్ని, భగవద్ లోకం గురించి, మన యొక్క ఈ దుఃఖమయ జీవితం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ లైఫ్ అంటూ ఉండకుండా వాళ్ళు ఇది ఒకే లైఫ్లో ఎగ్జామ్ పాస్ అయిపోయేట్టుగా వాళ్లకు బోధించండి అని చైతన్య మహాప్రభు చెప్తారు. సో దాని కొరకు భక్తులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక భక్తుడు అలా ప్రయాణం చేస్తూ ఒక ఊర్లో రాత్రి స్టే చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఊర్లో అంటారు, ఈ ఈ ఊర్లో పలానాయన బాగా ధనవంతుడు అండి, మీకు మంచి ఫెసిలిటీ, ఆయన పెద్ద ఇల్లు ఉంది అక్కడ, మీకు ఉండడానికి, తర్వాత భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు, చాలా మంచివాడు అంటాడు. సరే అని చెప్పేసి ఆయన కూడా రండి స్వామీజీ అని ఆహ్వానిస్తాడు. సో ఆ స్వామీజీకి మంచి రూము, బెడ్, తర్వాత ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఇలా గెస్ట్ల కొరకు బంగారు పళ్ళెం, అందులో ఈ స్వామీజీ స్పెషల్, స్వామీజీ కాబట్టి బంగారు పళ్ళెంలో ఆయనకు భోజనం అవన్నీ కూడా అరేంజ్ చేస్తాడు, భోజనం చేస్తాడు. సాయంత్రం స్వామీజీ చెప్తాడు, నేను మాత్రం పొద్దున నా నిత్య నియమం ప్రకారం 3 గంటలకు లేచి నదీ స్నానానికి వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకుని అట్నుంచి అటు వెళ్ళిపోతానండి అంటాడు. ఓకే స్వామి, అంత పొద్దునైతే నేను లేవలేను అంటాడు. ఓకే మీరు లేవకున్నా నేను వెళ్ళిపోతాను అంటాడు. పొద్దున్న లేస్తాడు, ఆయన సామాన్లు అన్ని తన బ్యాగ్లో జోలలో పెట్టుకునేటప్పుడు ఈ బంగారు పళ్ళెంను కూడా దాంట్లో పెట్టుకుంటాడు అన్నమాట. తీసుకొని ఆయన పొద్దున నదీ స్నానానికి వెళ్ళి అట్నుంచి అంటే మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇక్కడ చూస్తాడు, ఈ ఎవరైతే సేవ చేసినటువంటి ఆ భక్తుడు ఉంటాడో ఆయన చూస్తాడు, అరే ప్లేట్ తీసుకొని పోయిపోని పర్లేదు స్వామీజీ, సో ప్లేట్ బంగారు పళ్ళెం, ఇంకా స్వామీజీ తీసుకుపోయాడు, ఏమంటాడు, ఏమనలేడు కదా అని చెప్పేసి, ఓకే పోనీ పర్వాలేదు స్వామీజీ, ఆ బంగారు పళ్ళెంలో ఆయనకు ఆ పళ్ళెం పట్ల ఆసక్తి కలిగిందేమో, పళ్ళెం అంటే బంగారు పళ్ళెంలో భోజనం అనేది ఎంత ఆనందం అనిపిస్తుంది అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన వస్తువులను బయట పెడతా ఉంటే, అరే బంగారు పళ్ళెం నేను ఎందుకు తీసుకొచ్చాను ఇది. అసలు మామూలుగా స్వామీజీలు అనేది చాలా వైరాగ్యంలో ఉంటారు, వాళ్ళు బంగారంతో చాలా దూరంగా ఉంటారు, ధనంతో చాలా దూరంగా ఉంటారు. అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చొని చూస్తే, అరే ఇదేంటి, నేను అది పోనీ ఆయన గిఫ్ట్ ఇస్తే వేరు, ఆయన ఏదో ఆ పూటకు భోజనం దాంట్లో పెట్టినంత మాత్రాన నేను బంగారు పళ్ళాన్ని ఆయనకు చెప్పకుండా దొంగిలించి తీసుకొచ్చాను అంటే ఆయన అనుకుంటాడు ఇదేదో సంథింగ్ రాంగ్ ఉంది. అంటే ఈ సంపాదన నేను ఇది తీసుకొచ్చానంటే డెఫినెట్ గా ఈ బంగారాన్ని దొంగిలించి తీసుకొచ్చి ఉంటాడు. కాబట్టి అది నాకు దాన్ని ఏమంటారు, తామసిక్ గుణము, అంటే ఇతరుల నుంచి దొంగతనం చేయడం అనేది దాంట్లో ఇమిడి ఉంది. దాంట్లో నేను భోజనం చేయడం వల్ల నేను కూడా అలా తీసుకురావాల్సి వచ్చిందని రియలైజ్ అయిపోయి ఇమీడియట్ గా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమయ్యా ఈ యొక్క పళ్ళెం నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఏంటి నాకు నిజంగా చెప్పండి అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, స్వామీజీ మీరు ఏమనుకోకుంటే ఈ బంగారు పళ్ళాన్ని నేను నా దొంగతనం చేసినటువంటి సొమ్ము ద్వారా బంగారాన్ని దొంగతనం చేశాను, దాని ద్వారా చేయించాను. అప్పుడు అంటాడు, ఈ విధంగా మాత్రం నువ్వు ఏ స్వామీజీలకు సేవ చేయకు. సో కాబట్టి నేను నీ దొంగతనంతో ఏదైతే నువ్వు సంపాదించావో ఆ సొత్తును నేను స్వీకరించడం వల్ల నా లోపల కూడా దొంగతనం చేయాలనే ప్రవృత్తి కలిగిందని ఆయనకు వాపస్ ఇచ్చేసి, ఈ వృత్తిని నువ్వు మానేసేయి,
లేదా ఈ వృత్తి చేస్తున్నప్పుడు ఎవరికి నాలాంటి సాధువులకు డొనేషన్ ఇచ్చి వాళ్ళని ఇంట్లో బస ఏర్పాటు చెయ్యకు. అదర్వైజ్ ఇప్పటి వరకు చేసావు కాబట్టి భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా సర్వధర్మాన్ని ఈ రోజు నుంచి నువ్వు వదిలేసి నార్మల్ వృత్తిని స్వీకరించని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇంకా భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, బ్రహ్మ విష్ణువు శివుడు లేక జీవులు గాని దేవదేవునికి భిన్నము కారని భావించువాడు బ్రహ్మముని ఎరిగిన వాడు మాత్రమే నిజంగా శాంతిని అనుభూతమనొచ్చు కొనజాలను గాని అన్యులు కారు. కాబట్టి ఇవంతా కూడా భగవంతుడు చెప్పిన విధంగా మనం అర్థం చేసుకొని మనందరము భగవంతుడికి అన్యులం. భగవంతుడు వేరు, నేను వేరు, నాకు భగవంతుడికి ఏమీ సంబంధం లేదు, లేకుంటే నేనే భగవంతుని అనే భావంతో కాదు, మనం భగవంతుడి యొక్క అంశములము. భగవంతుడి యొక్క స్వయం విష్ణు స్వరూపాలు వచ్చి స్వాంశ, జీవులందరూ కూడా విభిన్న అంశములు. శివుడు శివ అండ్ భగవంతుడి స్వాంశ మధ్యలోని ఉండేవాడు. ఎట్లాగైతే దీంట్లో చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళు మాత్రం ఆ విధంగా భావించిన వాళ్ళు మాత్రమే శాంతిని పొందగలుగుతారు. దీనికి మనకు శాంతి అన్నప్పుడు శాంతిని అనుభూతి మనర్చుకొనగలరు అనేది భగవద్గీతలో మనకు 5వ అధ్యాయం యొక్క సారాన్ని బోధించారు. 5వ అధ్యాయం యొక్క సారం ఏంటి? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? అందరూ జీవులందరూ కూడా, ఈ బ్రహ్మాండంలో ఉన్న శివ బ్రహ్మ జీవులందరూ కూడా భగవంతుడే యజ్ఞములకు తపస్సులకు చరమ భోక్త. సకల లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పరమ ప్రభువు. సకల జీవులందరికీ కూడా ఉపకారి, శ్రేయోభిలాషి అని ఎవరైతే తెలుసుకొని భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారో వాళ్ళు మాత్రమే శాంతిని పొందగలుగుతారు. దీనికి మనం చూసినట్టయితే బ్రహ్మ శివ, బ్రహ్మ కూడా నిత్యము నిరంతరం ఏ విధంగా శాంతిగా ఉంటాడు? ఎవరి నామాన్ని జపిస్తాడు? బ్రహ్మ బోలే చతుర్ముఖే కృష్ణ కృష్ణ హరే హరే. అంటే చతుర్ముఖ బ్రహ్మ నిత్య నిరంతరము కృష్ణనామం జపిస్తా ఉంటాడు. అదే విధంగా పంచముఖాలతో ఉన్నటువంటి రుద్రుడు ఎవరి నామాన్ని జపిస్తాడు? ఏంటా సాంగ్? కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవా పంచముఖే రామ రామ హరే హరే. చూడండి, ఈ సృష్టిలో బ్రహ్మ శివుణ్ణి మించినటువంటి వాళ్ళు లేరు. అటువంటి బ్రహ్మనే 4 ముఖాలతో నిత్య నిరంతరము భగవంతుడి యొక్క కృష్ణనామం జపిస్తా ఉంటాడు. ఎందుకు? పరమశాంతిని పొందడానికి కొరకు. అదే విధంగా రుద్రుడు శివ పంచముఖ, మనం హనుమాన్ అంటాం, ఆ మహాదేవుడు కూడా పంచముఖాల ద్వారా భగవంతుని యొక్క రామనామాన్ని జపిస్తా ఉంటాడు. మరి జీవులమైనటువంటి మనము ఎవరి నామం జపించాలి? కలియుగంలో స్వయం భగవంతుడు చైతన్య మహాప్రభు మనందరి కొరకు గోలోకంలో నిత్య నిరంతరము ప్రేమ ధనాన్ని ఆస్వాదించేటువంటి ఆ ముక్తాత్మల యొక్క నిత్యము కీర్తన చేసేటువంటి నామాన్ని మన కొరకు చైతన్య మహాప్రభు తీసుకొని రావడం జరిగింది. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా భగవంతుని నామాన్ని నిత్య నిరంతరం ఎవరైతే జపిస్తారో పరమ శాంతిని పొందగలుగుతారో. ఇక్కడ ఈ శ్లోకంలో త్రయానాం అంటే పదము ముగ్గురిని అనగా బ్రహ్మ శివ విష్ణువును సూచిస్తుంది. వారు ముగ్గురు కనుక వేరుగా ఉన్నవారే అయినను అదే సమయమున వారు ఏకమును అయి ఉన్నారు. వేరుగా అంటే వాళ్ళ యొక్క దేహము వేరు రూపాలను తీసుకుంది, నామము వేరుగా పిలుస్తా ఉన్నారు, కానీ గుణ రూపంలో వాళ్ళు ఏకమే. అచింత్య భేద తత్వము. ఏ విధంగా అయితే పాలు పెరుగు ఏకము, పాల నుంచే పెరుగు వస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం భిన్నము. పాలు వేరు, పెరుగు వేరు. రూపాంతరం, పాలే రూపాంతరం. అంటే పాలు అంటే విష్ణువు, పాల నుంచి బ్రహ్మ రూపాంతరము. దేనికి? సృష్టి కొరకు రూపాంతరము. శివ దేని కొరకు? లయం కొరకు రూపాంతరము. అదే విధంగా భగవంతుడి యొక్క కృష్ణుడి నుంచి రూపాంతరం ఏంటి? ఈ సృష్టిని పోషించడానికి కొరకు భగవంతుడు పరమాత్మలాగా, క్షీరోదక్ష విష్ణువులాగా ఆయన రూపాంతరం. కాబట్టి భగవంతుడు కృష్ణ భగవానుడు పాలవుతే పాల నుంచి బ్రహ్మ,
తన యొక్క కార్యం ఏంటి? సృష్టించడానికి రూపాంతరము, శివ లయం చేయడానికి రూపాంతరము, విష్ణువు పరిపాలన. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఏకత్వమే, పాల నుంచి వచ్చినటువంటి వారుగా మనం దయచేసి భావించాలా. కనుక నిజముగు సుఖమును సాధించుటకు మనుజుడు సమస్త జీవులను బ్రహ్మ రుద్రాదులతో సహా దేవదేవునికి అభిన్నముగా గాంచవలెను. వారెవ్వరును స్వతంత్రులుగా లేరు. మనమెల్లరము ఆ దేవదేవుని విస్తారములే. మన అందరం కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి విస్తారములము. ఇదియే వివిధ తత్వముల ముందు ఏకత్వము కాగలదు. అనగా వివిధములుగా రూపములు ఉన్నప్పటికీ అవన్నీ కూడా విష్ణువులోనివే. సమస్తము ఆ దేవదేవుని శక్తి విస్తారముగా మనందరము హరే కృష్ణ భావించాల. గురువు. భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్, వినపడుతున్నదండి, ఇప్పుడు దాకా వినపడింది. జీవులు హరే తటస్థ కృష్ణ. శక్తి విస్తారము, తర్వాత భగవంతుడి యొక్క అవతారాలు వచ్చి స్వాంశ విస్తారము అని మనం భావించాల. మరి ఏ విధమైనటువంటి మనందరికీ సంబంధం ఉంటుంది అనేది మనం చూద్దాం. బ్రహ్మ, శివ, రుద్ర, విష్ణువు వీళ్ళందరూ చూసినట్టయితే మన యొక్క బుద్ధిని ఏ విధంగా ఉపయోగించాలి? భగవంతుని సేవించడానికి కొందరు ఉపయోగిస్తే, భగవంతుని యొక్క ఈ భౌతిక ప్రకృతిని భోగించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే దీని గురించే లీల జరుగుతుంది. అంటే భగవంతుడికి బ్రహ్మ జీవులందరికీ కూడా ఎటువంటి సంబంధము అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులని గ్లోరిఫై చేయాలని, అంటే తన భక్తుల యొక్క గొప్పతనాన్ని కోరుకుంటా ఉంటాడు. దాని కొరకే భగవంతుడు లీల చేస్తూ ఉంటాడు. సో దాంట్లో భాగం మనం ఎట్లయితే మన పిల్లల యొక్క ఎదుగుదల గొప్పతనాన్ని మనం ఎప్పుడు కోరుకుంటున్నట్టుగా, భగవంతుడు కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తన కొరకు ఎంతో జీవితాన్ని ధారపోసినటువంటి భక్తుల గొప్పతనం గురించే భగవంతుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగా రామాయణంలో భగవంతుడి యొక్క లీల జరుగుతూ ఉంటుంది. సో రామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ భగవంతుడి యొక్క పరిపాలనలో అందరూ, ప్రతి జీవి కూడా చాలా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. అప్పుడు రామచంద్రుడి యొక్క నిండు సభలో ఒక మంత్రి ఒక ప్రస్తావన తీసుకొస్తాడు. సో ఏం ప్రస్తావన అంటే, రామచంద్రుని కూడా రఘువంశము, రఘువీర, తర్వాత ఆ రఘుకు సంబంధించినటువంటి పేరునే యాడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, సో సాక్షాత్ పరబ్రహ్మ పరమస్వరూపుడు భగవంతుడే రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఇంకా ఒక జీవుడి యొక్క పేరు ఎందుకు యాడ్ చేస్తూ మనము ఏ కొనియాడాల? అదేదే రామవంశము, తర్వాత ఇంకా రాముడికి రఘుని ఎందుకు యాడ్ చేయాలా? మనము రాముడితోనే మనం కొలుద్దాము అని చెప్పేసి ఒక మంత్రి ప్రపోజల్. రఘునాథ, రఘువీర, రఘువంశ, రాఘవ అంటే రఘుతోనే భగవంతుని యాడ్ చేస్తారన్నట్టు. ఎందుకు? అన్ని కూడా రాముడే కదా మనకు అని ప్రపోజల్ పెట్టగానే యునానిమస్ గా అందరూ కలిసి ఆ ప్రపోజల్ని ఏకీభవిస్తారు, ఒప్పుకుంటారంట. కానీ అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క వృద్ధ బ్రాహ్మణుడు ఆనరైజ్ చేయడంట. ఆయన సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు అందరు కూడా ఆయనను ఎవరు అబ్జర్వ్ చేయరు, కేవలం రామచంద్రుడు మాత్రం అబ్జర్వ్ చేస్తాడు. అరే అందరూ యునానిమస్ గా ఒప్పుకున్నారు, ఇతను ఒప్పుకోలేదు. సో ఇంకా అది బిల్లు మన కదా పార్లమెంట్ లో బిల్ పాస్ చేసినట్టుగా ఇంకా అది పాస్ చేద్దాం అన్నడికి రామచంద్రుడు అంటాడు, లేదు లేదు, ఇంతమందిలో ఒక్కరు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. అప్పుడు ఆ ఒక్కరెవరు? ఆయన చూస్తారు అందరు. ఎవరు అంటే అక్కడ ఉన్న వృద్ధ బ్రాహ్మణుడు. ఆయన అనుకుంటాడు, అరే ఇంతమంది ఒప్పుకున్నారు, నేను చాలా ఓల్డ్ ఏజ్ బ్రాహ్మణుడిని, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా బిల్లు పాస్ ఆగుతుంది, ఆ బిల్ అయితే పాస్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి నేను వాళ్ళ కొరకు నేను హ్యాండ్ రైజ్ చేయలేను. నేను హ్యాండ్ రైజ్ చేయక నేను దాన్ని ధిక్కరిస్తున్నందుకు అది ఆగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు రామచంద్రుడు అంటంట, ఏమండి మీకు ఆ మంత్రి, మరి మీకు దీని మీద స్వీకరణ లేదా అంటే లేదు అంటాడంట. అరే ఎందుకు? రామచంద్రుడి మీద ఆయన స్వయం భగవంతుడు, ఆయన పరమ తత్వం అనేది మీకు విశ్వాసం లేదంటే లేదు లేదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, స్వయం భగవంతుడు ఆయన, నేను కాదనట్లేదు. కానీ రఘువుతో పోల్చినప్పుడు ఖచ్చితంగా రామచంద్రుడికి రఘు యాడ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క బ్రాహ్మణుడంట రఘు కంటే ఎప్పుడు దిలీపుడి కాలం నుంచి ఉన్నాడంట ఆయన.
నేను దిలీపుని చూశాను, రఘు యొక్క జననం కూడా నా ముందే అయింది, రఘు యొక్క పరిపాలన చూశాను, తర్వాత ఇప్పుడు రామచంద్రుడు చూస్తున్నాను. కాబట్టి రఘు రామచంద్రుడి పరిపాలన కంటే రఘు యొక్క పరిపాలనే చాలా గొప్పది. కాబట్టి నేను రామచంద్రుని ఈ విషయంలో యాక్సెప్ట్ చేయలేను అంటాడంట. అప్పుడు రామచంద్రుడు అంటాడంట, మరి మేము మీ నుంచి మా యొక్క పూర్వీకుడైనటువంటి రఘు యొక్క గొప్పతనాన్ని వినాలనుకుంటే మీరు ఎందుకు రఘుది కంపల్సరీ ఉండాలంటారో మాకు వివరించండి అని అడుగుతారంట రామచంద్రుడు. అంటే భగవంతుడు ఇక్కడ ఎలా భగవంతుడు, బ్రహ్మ రుద్రాదులు, తర్వాత జీవుడి యొక్క సంబంధం ఎట్లుంటది అనేది లాస్ట్గా చెప్దామని ఈ లీల మీకు ఈరోజు. అదే కదా మనకు సంబంధం గురించి. భగవంతుడున్నాడు, భగవంతుణ్ణి కూడా ఆ జీవుడి యొక్క నామంతో, జీవుడి యొక్క చరిత్రతోనే యాడ్ చేస్తేనే భగవంతుడికి గొప్పతనం ఉంటుంది అని ఒక బ్రాహ్మణుడు తన యొక్క ఎక్స్పీరియన్స్ని, ఆయన నిజ జీవితంలో చూసిన దాన్ని షేర్ చేస్తూ ఉంటప్పుడు అంటున్నాడు, రఘు ఒకసారి ఆయన ఎంత గొప్ప రాజు అంటే బ్రాహ్మణ భక్తుడు, తర్వాత గోవుల యొక్క సంరక్షణ తన పరిపాలనలో టాప్ ప్రియారిటీ ఇచ్చేవాడు. ఒకసారి ఆయన సరయూ నదిలో మధ్యాహ్న సంధ్య చేస్తా ఉన్నప్పుడు రావణుడికి ఏంది, రజోగుణం, చాలా ప్యాషన్, ప్రతి ఒక్కరిని తన బలాన్ని ఇతరుల మీద ప్రయోగించి దిగ్విజయుడు కావాలనే కోరిక చాలా ఉంటుంది. ఆయనకి ఎవరో చెప్తారంట, అయోధ్యలో రఘు పరిపాలిస్తున్నాడు, ఆయనని మించినటువంటి బలశాలి, ఆయన మించినటువంటి ఎవడు లేడు. అంటే రావణుడికి ఇంకా ముల్లోకాలను జయించాను, ఆయన నన్ను మించినటువంటి వాడా, చూస్తాను, ఆయన పరాక్రమం చూస్తానని చెప్పేసి రఘు దగ్గరకు వస్తాడంట. సంధ్యావందనం చేస్తున్నాడు, ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఆ ఒడ్డున, సరయూ నది ఒడ్డున ఉంటాడు. అప్పుడు రఘు సంధ్యావందనం స్నానం చేసి ఇలా బయటకు వచ్చాడో లేదో బట్టలు మార్చుకునే లోపల ఆయన ఏం చేస్తాడు, తన చేతిలో ఆ సరయూలో నీళ్లు కొంచెం ఇలా తీసుకొని మంత్రోచ్చారణ చేసి ఇలా రైట్ సైడ్, దక్షిణం సైడ్ ఇలా నీళ్లు జీలకరిస్తాడంట. అప్పుడు రావణుడు బ్రాహ్మణుడు అడుగుతాడంట, హే రాజా, మీరు సంధ్యావందనం తర్వాత నాకు తెలిసైతే శాస్త్రాల్లో మళ్ళీ ఇలా దక్షిణం వైపు ఈ నీటిని ఇలా చల్లడం అనేది నేను ఎక్కడ వినలేదు. సో మరి మీరు ఎందుకు మీరు గొప్ప మహాత్ములు, మీరు, అది నాకు తెలుసు. సో మీ పేరు ప్రతిష్ట విన్నాను నేను, మరి మీరు ఎందుకు ఇలా చేశారు అంటే అప్పుడు అంటాడంట, ఏ బ్రాహ్మణోత్తమ, ఈ దక్షిణం వైపు మా రాజ్యంలో ఒక బ్రాహ్మణుడి ఆశ్రమం ఉంది. ఆయన గోవు ఆధారిత జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన గోవుని ఒక సింహము చంపబోతుంది. సో ఆయన రక్షించండి అని వేడుకున్నప్పుడు నేను ఈ నీళ్ళని మంత్రోచ్చారణతో అలా చల్లాను, అక్కడ సింహం చనిపోయింది అని చెప్పేసి అన్నాడంట. అరే నిజంగా నా ఇది అని చెప్పేసి ఆయన, ఆ రావణుడు ఆశ్రమానికి వెళ్ళి చూశాడంట. చూస్తే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ రఘు చేసినటువంటి ఆ యొక్క గొప్ప సహాయం కొరకు రఘుని గొప్పగా ఆశీర్వదిస్తుంట. హే రాజా, నువ్వు బ్రాహ్మణ హితేషి, నువ్వు బ్రాహ్మణులకు చాలా ప్రియమైన వాడివి. సో నువ్వు ఈ విధంగా చాలా కాలం నీ కీర్తి, ప్రతిష్టలు, యశస్సు ఎంతో వృద్ధి కావాలి అని చెప్పేసి ఆయన ఆశీర్వాదం ఇస్తా ఉంటాడు. అక్కడి నుంచే చూసి షాక్ అయిపోయాడంట ఆయన. అరే ఉన్న దగ్గర నుంచి నీటిని చల్లడం వల్ల ఒక సింహాన్ని చంపాడంటే నిజంగా నేను చాలా బలవంతున్నాడు, ఈయనతో ఖచ్చితంగా నేను యుద్ధం చేయవలసిందే అని చెప్పేసి ఆయనకి ఇంకా కోరిక, క్యూరియాసిటీ పెరుగుతుందంట. ఈయనను ఓడిస్తే ఇంకా నేను ప్రపంచంలో ఇంద్రుడు అంతా నథింగ్, రఘు ముందు ఇప్పుడు నాకు అర్థమైంది, ఈయనను ఓడిస్తే ఇంకా మొత్తం ప్రపంచాన్ని జయించిన వాడిని అవుతానని వచ్చి అప్పుడు ఆ రఘుకు అంటాడంట, హే బ్రాహ్మణ ప్రియా, నువ్వు బ్రాహ్మణులకు చాలా మంచి చేసేవాడివి అని నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నువ్వు బ్రాహ్మణులు ఏది కోరితే అది నువ్వు సమకూర్చేవాడిని నాకు అర్థమైంది. నేను కూడా బ్రాహ్మణుని, కాబట్టి నా కోరిక నెరవేర్చండి మీరు అంటాడు. ఏంటి నీ కోరిక అంటే, నాకు నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది, మళ్ళీ ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అంటే అప్పుడు రఘు అంటాడంట, లేదండి నేను బ్రాహ్మణులకు మేలు చేసేవాడినే కానీ బ్రాహ్మణులతో యుద్ధం చేసేవాడిని కాదు. అందులో నువ్వు బ్రాహ్మణ పతితుడివి, బ్రాహ్మణుడు కాదు, నువ్వు బ్రాహ్మణ గుణం నుంచి పతితమైపోయావు. కానీ నువ్వు అంటున్నావు కానీ నేను బ్రాహ్మణులతో యుద్ధం చేయను, బ్రాహ్మణులకు మేలు చేసేవాడిని అంటే రావణుడు వినట్లేదండి. లేదు మీరు మాట ఇచ్చారు, నాతో కంపల్సరీగా ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే అంటాడంట. సరే మంచిది,
కొద్దిసేపు ఆగు అని చెప్పేసి ఆయన బట్టలు మార్చుకొని అక్కడ ఉన్నటువంటి సరియు నది ఆ ఇసుకలో చెయ్యితో టక 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 అలా ఒక పిక్చర్, దాన్ని ఏమంటారు సివిల్ ఇంజనీర్స్, ఆ మ్యాప్ గీశాడంట మొత్తం. ఆ మ్యాప్ గీస్తుంటే రావణుడికి ఇలా చూస్తూ ఉంటే డైరెక్ట్ లంక పట్టణాన్ని, లంక బౌండరీస్, రావణుడి ప్యాలెస్, ధనాగారము, రావణుడి మిలిటరీ ఎక్కడ ఉంటుంది, ఆమ్నేషన్ ఎక్కడ ఉంటుంది, మొత్తం ఆయన అశోక వాటిక ఉద్యానవనాలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం గీసేసాడంట. అరే ఇదేంటి నా లంకని చూడకుండా దించేసామంటే అప్పుడు చెప్తున్నాను, నాకు అన్నీ అలా కనబడతాయి, నాకు ఏది కావాలి అనుకుంటానో అది నా కళ్ళ ముందు ఇలా లైవ్ కనబడుతుంది, అది చూస్తూ నేను దించానంటాడంట. అప్పుడు రావణుడు అన్నాడట, అరే ఇంత చక్కగా యాజ్ ఇట్ ఈస్ దించావు, ఓకే దించడమే కాదు ఇప్పుడు చూడు అని చెప్పేసి దాంట్లో ఒక చిన్న పోర్షన్ని అలా దించిన తర్వాత మనం కూడా ఏదన్నా పేపర్ మీద దించిన తర్వాత ఏదన్నా మళ్ళీ ఇంకా దాంట్లో అంటే ఇంకా మంచిగా ఏదైనా చేయాలంటే కొంత పోర్షన్ని ఎరేజర్తో తుడిపేసినట్టుగా చేత్తో అలా తుడిపేస్తారంట. ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి నీ లంకలో చూసుకోనరా, అప్పుడు యుద్ధం గురించి ఆలోచిద్దాం అంటాడంట. అప్పుడు వెళ్ళి చూస్తే ఆయన ఏదైతే పోర్షన్ ఇలా అన్నాడో అది మొత్తం సముద్రంలో కలిసిపోయిందంట. అప్పుడు రావణుడు అనుకున్నాడు, ఈయన చాలా మహాబలశాలి, ఈయన చాలా గొప్ప పరాక్రమం అంటున్నాడు, ఈయనని ఓడించాలంటే ఇంత పరాక్రమానికి కారణం ఏంటి అని ఆయన తెలుసుకుంటే ఆ రఘు యొక్క భార్య మహాపతివ్రత అంట, చాలా మహాసాధ్వి, ఈయన బలమంతా కూడా ఆమెలో ఉంది. ఎలా అయితే ఆచార్యుడు చెప్తారు, ఈవెన్ జలంధరుడు అసలు దిగ్విజయుడిలాగా ఉంటాడు, ఆయన యొక్క బలమంతా కూడా ఆయన భార్య పతివ్రత శిరోమణి, సో ఆమె లోపల ఉంది. కాబట్టి ఈయన ఏమనుకుంటాడంటే ఓకే ఈయన యొక్క బలము భార్యలో ఉంది కాబట్టి భార్యని ఒకవేళ మనము పతితురాలను చేస్తే ఈయనను ఓడించవచ్చు అని చెప్పేసి ఆయన అయోధ్యకు మారు వేషంలో రఘు మాయావి అయిన రఘు వేషంలో భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె మహాసాధ్వి, అంతఃపురానికి వెళ్తాడు డైరెక్ట్గా, ఇంకెవరు ఆపుతారు? రఘు వేషంలో వెళ్తుంటే సైనికులు కూడా ఎవరు ఆపరు. ఎప్పుడే అంతఃపురంలోకి వెళ్ళిందో అప్పుడు ఆమె పతివ్రత శిరోమణి ఆమె చూసి, ఓరి మూర్ఖ రావణ, దుష్ట దుర్మార్గుడా, నువ్వు అంతఃపురంలోనికి నా భర్త లేనప్పుడు ఎంటర్ అవుతావని ఆమె అలా పలికి ఇమ్మీడియట్ గా ఆమె వాడి కళ్ళకు కనబడకుండా మాయమైపోతుంది. అప్పుడు రావణుడు అనుకున్నంట, ఈమె కూడా సామాన్యురాలు లేదు, ఆయన కూడా సామాన్యుడు లేడు, ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉంటే రఘు వచ్చాడు అనుకోండి ఇమ్మీడియట్ గా నన్ను సంహరిస్తాడని చెప్పేసి అక్కడ నుంచి ఆయన మాయమై పారిపోతాడు. ఈ లోపల రఘు రావడం జరుగుతుంది. రఘు వచ్చేప్పటికీ ఆ రఘు భార్య చాలా విచారంతో బాధతో కూర్చుంటుందంట అంతఃపురంలో. అప్పుడు అడుగుతాడు రఘు, ఏమైంది దేవి, చాలా ఈరోజు విషాదంతో బాధతో చాలా ఉన్నావంటే ఆమె ఇదంతా లీల చెప్తుంది. ఇలా రావణుడు దుష్ట దుర్మార్గుడు వచ్చాడంటే వాడు ఇంత సాహసం చేశాడా, వాడు ఇప్పుడే వాని పని చెప్తా అని చెప్పేసి తన యొక్క బాణాన్ని తీసి ఎక్కుపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇమ్మీడియట్ గా బ్రహ్మ రావడం జరిగింది. అంటే ఇక్కడ బ్రహ్మ శివ విష్ణు జీవుల యొక్క బంధం ఎలా ఉంటుందంటే చూడండి, ఒక జీవేమో ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని భోగించాలనుకుంటాడు, అదే భగవద్భక్తుడేమో భౌతిక ప్రపంచాన్ని భగవంతుడి కొరకు ఉపయోగించి భగవత్ సేవలో నియుక్తం చేయాలనుకుంటాడు. ఇక్కడ ఇమ్మీడియట్ గా ఆయన రావణుడికి ఇంక ఈ బాణంతో సంవరించాలని ఎప్పుడైతే అనుకొని బాణం తీశాడో అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, హే రఘువీర్, సో ఏ రఘు, సో నువ్వు ఈ బాణాంతో ఇప్పుడే చంపేస్తే మీ వంశంలో స్వయం సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మ అవతరించబోతున్నాడు రామచంద్రుడు. మరి ఆ లీలంతా కూడా నేను సృష్టిలో ఈ రచన కావించాను, ఆ రచన అంతా కూడా అబద్ధమైపోతుంది. ఆ రామచంద్రుడు రావాల్సింది, వాడి మృత్యువు ఆ రామచంద్రుడి చేతుల్లో ఉంది. ఎంతో మంది సాధు సంతులు ఋషులందరూ కూడా ఆ రామచంద్రుడి యొక్క దర్శనం గురించి వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. కాబట్టి ఈ బాణంతో సంవరించకు, ఒకసారి నేను బాణం తీశానంటే మరి అది దానికి తిరుగు ఉండదు, మరి ఎలా చేయమంటారంటే ఆ బాణాన్ని నాకు ఇవ్వు, నేను కాపాడుతాను దాన్ని అని చెప్పేసి ఆ బాణాన్ని తీసుకొని బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. చూడండి, అంటే బ్రహ్మ కూడా ఏం చేస్తున్నాడు, భగవంతుడి సృష్టి కార్యంలో తన వంతు పాత్ర పోషిస్తాడు. అంటే రామచంద్రుడి యొక్క లీల జరగడానికి ఇక్కడ బ్రహ్మకు ఎలాంటి సంబంధం ఉంది, భగవత్ కార్యాన్ని నిర్వర్తింపజేయడానికే బ్రహ్మకు అధికారం ఉంది. తర్వాత ఆ బాణాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఈ విషయము మళ్ళీ లీల చూడండి. ఇంకా జీవుడు నారదుడు పరమ భక్తుడు, అతను ఏం చేస్తున్నాడు, మళ్ళీ
రావణుడికి వెళ్ళి అరే రే ఇట్లా నువ్వు అనుకున్నావు కదా తప్పించుకొని వచ్చానని, కానీ నీ మృత్యు మాత్రం ఖాయము, నీ మృత్యువు నువ్వు తప్పించుకోలేకపోతావు, ఎందుకంటే నీ మృత్యు పలానా బాణంలో ఉందని ఇప్పుడే నాకు సీక్రెట్ తెలిసిందంటే. మరి ఎవరి దగ్గర ఉంది? బ్రహ్మ. మరి బ్రహ్మ ఊరికనే ఇస్తాడా? ఇవ్వడు. మళ్ళీ బ్రహ్మ గురించి చాలా కఠోర తపస్సు చేసి అప్పుడు బ్రహ్మ ప్రసన్నమైనప్పుడు ఆ బాణాన్ని ఇచ్చేస్తాడు. అరే ఇదేంటి మరి లీల? బ్రహ్మ తీసుకొచ్చాడు, ఆయనకు రఘుకు మాట ఇచ్చాడు, ఇవ్వడం ఎలా? అంటే భగవంతుడి లీలలు అలా ఎన్నో అద్భుతం, అంటే జీవులకు ఆనందాన్ని కలిగించేటువంటి ఎన్నో అద్భుతమైన లీలలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ బాణాన్ని అడగడము, బాణాన్ని తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఒక పిల్లర్ లో ఆయన దాచేసి ఆ పిల్లర్ కు రోజు ఆ బాణానికి పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన మృత్యువు అదే. సో మృత్యువు రాకుండా రక్షించుకోవాలని. అయితే మండోదరి ఏంటి ప్రభు ఈ పిల్లర్కి పూజ చేస్తున్నాం అది ఇది అంటే మండోదరికి ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు ఈ మహాభారత మన రామాయణ యుద్ధం ప్రారంభమైంది. రావణుడు ప్రతిరోజు తలలు నరికేస్తే తలలు అతుక్కుంటున్నాయి, కాళ్ళు చేతులు మళ్ళీ అతుక్కుంటున్నాయి. సో రావణుడు మరణించట్లేదు. అప్పుడు విభీషణుడికి అడుగుతాడు, ఏంటి విభీషణ మీ అన్నట మరణం అంటే? అప్పుడు చెప్తాడు, మా అన్న మరణము ఒకే ఒక్క బాణం ద్వారా ఉంది, కానీ ఆ బాణము ఈ స్టోరీ అంతా చెప్తాడు, కానీ ఎక్కడ పెట్టాడో తెలియదు. ఆ విషయం మాత్రం ఒకే ఒక్కరికి, మా అన్నయ్యకు, తర్వాత మా వదినైనటువంటి మండోదరికి మాత్రం తెలుస్తుంది. రావణుడు అయితే చెప్పడు, మండోదరి అంటే ఓకే ఇంకేంది అయిపోయిందని చెప్పేసి అప్పుడు రామచంద్రుడు హనుమంతుడి ద్వారా పంపిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఎవరు? శివుడి యొక్క అవతారం. అంటే బ్రహ్మ శివ జీవులు అనే మనకు ఈ సంబంధం ఎలా ఉంది? అప్పుడు హనుమంతుడు విప్రుడు బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అప్పుడు మండోదరిని మరి నమ్మించాలంటే ఎట్లా? అప్పుడు వాళ్ళ ప్యాలెస్కి వెళ్ళి రావణుడి మృత్యు కేవలం ఒకే ఒక్క బాణం ద్వారా ఉంది అని చెప్పేసి అన్నట్టుగా ఆయన చెప్తారు. ఈయన ఎవరో విప్రుడు చాలా భవిష్యత్తుని చెప్తున్నాడు అని చెప్పేసి ఆ హనుమంతుని పిలిపించి, ఎవరయ్యా మీరు, ఏంటి ఏం కథ? అవును మీ యొక్క భర్త యొక్క మృత్యువు ఫలానా దాంట్లో ఉంది, అది కూడా ఈ స్టోరీ అంతా చెప్తాడు అన్నట్టు. అరే నిజంగానే ఉన్నాడు, సరే ఇక్కడ రండి అని చెప్పేసి ఆ బాణం ఎక్కడ ఉందో చెప్పడం జరుగుతుంది ఆ మండోదరి. అప్పుడు నమ్మి ఆ బాణం చెప్పిన హనుమంతుడు ఆ పిల్లర్ని ఒక్క తన్నుదని ఆ బాణాన్ని తీసుకొని వెళ్ళడము, తర్వాత రామచంద్రుడికి ఇవ్వడము, తర్వాత తదనంతరము అదే బాణంతో రావణ సంహారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి లీలలో బ్రహ్మ పాత్ర, శివ పాత్ర, జీవుల పాత్ర ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పాత్రను పోషించడానికి. కానీ మనం బద్ధ జీవులం పాత్రను పోషించట్లేదు. మనం బద్ధ జీవులము కర్మని అనుభవించడానికి కొరకు మనము ఆ కర్మ పాత్రని పోషిస్తున్నాం, త్రిగుణాలతో కూడుకున్నటువంటి పాత్ర. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనము త్రిగుణాతీతులు కావడానికి కొరకు ఏ విధంగా అయితే చూడండి, రఘు అప్పుడు కావాలంటే ఆయన రోషం పౌరుషంకి వచ్చి, లేదు బ్రహ్మ నేను ఇప్పుడే చంపేస్తా అనొచ్చు, అన్నాడు, అనలేదు. కాబట్టి ఇక్కడ ఆ బ్రాహ్మణుడు రాముడి యొక్క సభలో నువ్వు రావణుని కూడా సంహరించావు, కానీ రఘు యొక్క కృప వల్ల సంహరించావు అంటే అందరూ రఘు కృపన స్వయం భగవంతుడు చంపలేడా అంటే ఇప్పుడు అర్థమైందంటే ఆ రఘు ఇచ్చినటువంటి బాణం వల్ల నువ్వు సంహరించావు. అది కూడా రఘు కేవలం అలా చేత్తో అలా ఆ డ్రాయింగ్ ని చెరపడం వల్ల రావణుడు భయపడ్డాడు. కానీ అదే రావణుడు చంపడానికి ఎంతో మంది వానర సైన్యాన్ని, ఎంతో మంది బలవంతులను నువ్వు తీసుకొని సంహరించాల్సి వచ్చి లాస్ట్ కు రఘు యొక్క బాణంతోనే సంహరించావు, కానీ నువ్వు ఇక్కడ సంహరించావు. కాబట్టి రఘు యొక్క పాత్ర మీ వంశంలో ఎంతో ఉంది అంటప్పుడు భగవంతుడికి తెలుసు, కానీ భగవంతుడు జీవుల యొక్క ప్రపోజల్ ని అలా డైరెక్ట్ గా ఖండించకుండా లీలల ద్వారా ఖండిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా మన ఆచార్యులు ఏదైనా చెప్తున్నారు అంటే ఆ లీలల ద్వారా దాని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకొని మన యొక్క ఈ బద్ధ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేదే మనం గోల్గా పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, भद्रा नित्य भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. ఎవరికన్నా దీంట్లో ఏమన్నా